హలో ఆస్పిరెంట్స్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో మోస్ట్ వెల్కమ్. సో ఈరోజు మనం ఈ సెషన్లో మోస్ట్ రిపీటెడ్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ అంటే పర్టికులర్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. సో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అనేది మనకు వచ్చేస్తుంది. సో దానికోసము ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. సో ఆ ఎగ్జామ్ కి యూజ్ అయ్యేటట్టు అన్ని, అంటే నాట్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీ బట్ ఆల్సో ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి ఈ యొక్క సెషన్ అనేది మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నిట్లోని మోస్ట్ రీసెంట్ గా ఎక్కువగా రిపీట్ అయిన వర్డ్స్ ఇప్పుడు మనము వొకాబులరీ అంటే సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. సో మీకు ఈ వీడియో ఎండ్ లోపు మీకు ఏమేమి చదివించానో అంతా కూడా మీకు గుర్తుండిపోయేటట్టు చేస్తాను. ఓకే, సో కాన్సన్ట్రేషన్ గా వినండి వీడియో క్లాస్ మొత్తం కూడా. సో అటు ఇటు ఏమి వెళ్ళకండి. అండ్ దీని యొక్క పీడిఎఫ్ కూడా మీకు దొరుకుతుంది. సో ఇంకా సో ఫస్ట్ వర్డ్కి వద్దాం. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి వెరేషియస్. సో వెరేషియస్ యొక్క సిమిలర్ వర్డ్ ఏంటి అని అంటే, దీని యొక్క సిమిలర్ వర్డ్ వచ్చేసి ట్రూత్ఫుల్. సో ఇది దీని యొక్క ఆన్సర్ అన్నమాట. సో బ్రేవ్, కరేజ్ మనందరికీ తెలుసు. సో బ్రేవ్, కరేజ్ అంటే లైక్ ఏమంటారు, ధైర్యం, సాహసం చేయడము. ఓకే, సో దాని యొక్క మీనింగ్ అన్నమాట. సో వెరేషియస్ ఒక సిమిలర్ వర్డ్ ఇచ్చే మీనింగ్ ఏంటి అంటే ట్రూత్ఫుల్నెస్. ఓకే, సో రిడండెంట్ అంటే సూపర్ ఫ్లోయస్, అంటే ఎక్స్ట్రా, అంటే అన్నెసెసరీ. ఇప్పుడు మనము ఇంగ్లీష్ సెషన్ లోని మీకు సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సో ఇలాంటి టైప్స్ ఆఫ్ టాపిక్స్ అనేది వస్తుంటుంది ఇంగ్లీష్ లోని. సో అక్కడ కొన్ని సూపర్ ఫ్లోయస్ వర్డ్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటాయి, అంటే అన్నెసెసరీ, అక్కడ అవసరం లేదు దాని యొక్క ఇది అనేది. ఓకే, సో అది అన్నమాట. సో దాన్ని మనం రిడండెంట్ అని అంటాము. సో ఇక్కడ జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఒకటే కాకుండా ఆప్షన్స్ లో ఉన్న వొకాబులరీ వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. సో మీకు ఆబ్వియస్ గా మీరు ఒక్కొక్క స్లైడ్ లోని మీరు ఎన్ని వర్డ్స్ కవర్ చేయొచ్చు? 5 వర్డ్స్ కవర్ చేయొచ్చు. ఓకే, సో 5 మీనింగ్స్, మీకు వర్డ్ యొక్క మీనింగ్స్ అనేవి మీకు ఈ సెషన్ లో మీకు తెలిసిపోతుంది. ఓకే, సో అన్ని వర్డ్స్. సో నెక్స్ట్ వచ్చేసి రికెట్. సో రికెట్ యొక్క మీనింగ్ ఏంటి? సో రికెట్ అంటే వీక్. సో రికెట్ యొక్క ఆన్సర్ ఏంటి? వీక్ అన్నమాట. సో రికెట్ అంటే వీక్. సో స్ట్రాంగ్, సాలిడ్, ఫర్మ్ ఇవన్నీ కూడా సిమిలర్ వర్డ్స్. మీరు ఒక్కొక్కసారి ఏంటంటే మీకు వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకోకపోయినా ఆప్షన్స్ లోని మీకు ఈ 3 అనేది, అంటే ఒకటి తప్ప మిగిలిన 3 అనేది కొంచెం సిమిలర్ వర్డ్ తో సిమిలర్ మీనింగ్ ఉన్న వర్డ్స్ కనుక ఉన్నట్లయితే, సో ఆబ్వియస్ గా ఫోర్త్ వన్ మీకు ఆబ్వియస్ గా ఆప్షన్ అనేది అయిపోతుంది. ఓకేనా, అది యాంటోనిమ్ అయినా సినోనిమ్ అయినా, దీస్ ఆర్ జస్ట్ ఫ్యూ ట్రిక్స్ అన్నమాట. అంటే ఆన్సర్ తెలియకపోయినా కూడా మీకు ఎగ్జాక్ట్ గా, అంటే మీకు క్వశ్చన్ వర్డ్ లో దాని యొక్క మీనింగ్ తెలియదు, బట్ కింద ఆప్షన్స్ లోని మీకు మీనింగ్స్ అనేవి తెలుసు. ఓకే, సో అప్పుడు మీరు ఈ ట్రిక్ ని యూస్ చేసి కూడా ఆన్సర్స్ పెట్టచ్చు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వద్దాము. సో ఈ వర్డ్ వచ్చేసి చార్లటన్. సో చార్లటన్ మీనింగ్ అంటే ఏంటి అని అంటే క్వాక్ అన్నమాట. సో క్వాక్ అంటే అసలు చార్లటన్ అంటే ఏంటి అని అంటే, కొంతమంది ఏంటి అని అంటే స్కిల్, నాలెడ్జ్ లేకపోయినా కూడా నాకు పర్టిక్యులర్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫుల్ ఫామ్ లో ఉంది కాబట్టి, సాఫ్ట్వేర్ ఏముంటుంది, పైథాన్, C++, జావా, ఇప్పుడైతే లేటెస్ట్ గా AI. సో వీటి మీద ఏంటి అని అంటే నాలెడ్జ్ లేకపోయినా సరే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఆ పర్టికులర్ దాన్నే రిఫర్ చేయడానికి ఈ వర్డ్ యూస్ చేస్తామని కాదు. ఓకే, సో డోంట్ టేక్ లైక్ దాట్. సో అంటే లేని స్కిల్ ని కూడా ఉంది అని చెప్పుకోవడం అన్నమాట. సో దాన్ని మనం ఏమంటామంటే క్వాక్ అని అనొచ్చు, లేకపోతే చార్లటన్ అని అనొచ్చు. సో రెస్ట్ ఆఫ్ ది వర్డ్స్ గురించి చూస్తే, సో బోగస్ కూడా దీనికి
కొంచెం సిమిలర్ గానే ఉంటుంది. సో బోగస్ అంటే ఏంటి అని అంటే, సో బోగస్ అంటే ఫేక్ అన్నమాట. సో జెన్యూన్ కాదు, ఫేక్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ గాని ఏదైనా సరే ఫాల్స్. సో ఈ రెండిటికి కొంచెం సిమిలర్, అంటే మీకు కొంచెం దగ్గరగా ఉంది. ఇక్కడ క్వాక్ అంటే లేని స్కిల్. అది కూడా మీరు ఒకరిని మోసం చేస్తున్నట్టే, జెన్యూనిటీ లేదు అన్నట్టుగానే వస్తుంది మీకు ఆ వర్డ్ కూడా. బట్ ఒక స్కిల్ ఉంది అని చెప్పుకునేదాన్ని క్వాక్ అని అంటాము. ఓకేనా? సో దెర్ ఇస్ ఏ మైన్యూట్ డిఫరెన్స్ అన్నమాట. సో ఇంకా కండెమ్డ్ గురించి వస్తే, కండెమ్ అంటే ఏంటి? డిసప్రూవ్ చేయడము, రిజెక్ట్ చేయడము. ఓకే, సో రిజెక్ట్. సో నెగిటివ్ సెన్స్ వర్డ్ అన్నమాట ఇది. ఓకేనా? సో ఐడిల్నెస్ అంటే ఏంటి? ఇన్యాక్టివ్ గా ఉండడం, లెథర్జిక్ గా ఉండడము. సో దాన్ని మనము ఐడల్ అంటాము. ఏంటి? ఇన్యాక్టివ్. మనం ఎక్కువగా డోంట్ సిట్ ఐడల్ అని చెప్పి మన క్లాస్ టీచర్స్, మనము స్కూల్ టైంలోని మనం వినుంటాము. సో నెక్స్ట్ రెటిసెంట్. సో రెటిసెంట్ అంటే ఏంటి? సో రెటిసెంట్ యొక్క మీనింగ్ అంటే ఏంటి అని అంటే వర్డ్ కి, సో రెటిసెంట్ అంటే, ఇప్పుడు రెటిసెంట్ అనే వర్డ్ లో మీకు ఏం కనిపిస్తుంది? రెట్టి కనిపిస్తుంది. రెట్టి అంటే రెటినాల్. రెటినాల్ మీకు అందరూ జాగ్రఫీ అంట, బయాలజీ చదివే ఉంటారు. సో రెటినాల్ అంటే అది ఒక వన్ ఆఫ్ ది పార్ట్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఐ. సో దాన్ని రెటినాల్ అంటాము. సో మనం కళ్ళతో మాట్లాడుకోవడం అనేది జరుగుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? లవ్ లో ఉన్న వాళ్ళకి, మంచి అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి జరుగుతుంది. ఓకే, సో ఆ పార్ట్ ఆఫ్ దాట్. సో అది అనేది జరగడం అనేది తక్కువ, లైక్ కళ్ళతో మాట్లాడుకోవడం. సో రెటిసెంట్ అంటే ఏంటి అని అంటే, రిజర్వ్డ్ గా ఉండడము, అంటే మాట్లాడకుండా, నాట్ సో టాకిటివ్, మాట్లాడుకోకుండా. సో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్. సో రిజర్వ్డ్ గా ఉండడం. సో దాన్ని మనము రెటిసెంట్ అంటాము. ఓకేనా? ఆ వర్డ్ ని. సో కింద ఏ వర్డ్ తో అది మ్యాచ్ అవుతుంది సినోనిమ్ గా? టాసిటర్న్ అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి టాసిటర్న్. నేను ఆన్సర్స్ అన్నిటి కూడా టిక్ మార్క్ పెడుతున్నా. ఓకే, మీకు ఈ యొక్క పీపీటీ యొక్క పీడిఎఫ్ అనేది మీకు నా టెలిగ్రామ్ అకౌంట్ లో మీకు ఛానల్లో దొరుకుతుంది. సో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద కమెంట్ సెక్షన్ లో పెడతాను. సో యూ కెన్ జాయిన్ దేర్ అండ్ గెట్ యువర్ పీడిఎఫ్. సో సపరేట్ గా కీ అనేది ఏమీ లేదు. సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ లో ఏమేమి ఉంటుందో సేమ్ ఇలానే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడ టెలిగ్రామ్ లోని. ఓకేనా? సో టాసిటర్న్. సో టాసిటర్న్ అన్నా కానీ తక్కువగా మాట్లాడదాము. ఓకే, లైక్ రిజర్వ్డ్ గా ఉంటాము. కొంతమంది వాళ్ళ యొక్క నేచరే అలా ఉంటుంది. బట్ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా పొగరు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. బట్ దే ఆర్ టాసిటర్న్. సో వాళ్ళు తక్కువగా మాట్లాడతారు అంతే వాళ్ళు. సో ఇంకా మిగతా అవి అన్ని కూడా దానికి ఆపోజిట్స్ వచ్చేస్తుంది. ఓకే, సో అంటే గ్యార్లెస్ గానీ, టాకిటివ్ గానీ, లొకేషియస్ గానీ, ఇవి అన్ని కూడా దీనికి ఆపోజిట్. అంటే ఎక్కువగా మాట్లాడే వాళ్ళు టాకిటివ్ పర్సన్స్ అంటారు కదా. సో దానికి సినోనిమ్స్ అన్నమాట ఈ టూ వర్డ్స్. మిగతా టూ వర్డ్స్ కూడా టాకిటివ్ కి సినోనిమ్స్. సో ఇంకా వచ్చేద్దాం, చాలా వర్డ్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో లేట్ ఏం చేయకుండా. సో నెక్స్ట్ డైర్. సో డైర్ యొక్క వర్డ్ మీనింగ్ ఏంటి అని అంటే గాస్ట్లీ. గాస్ట్లీలో మీకు ఏం కనిపిస్తుంది? వర్డ్ గోస్ట్ కనిపిస్తుంది. సో గోస్ట్ అంటే అందరికి భయం ఉంటుంది, హారర్. ఓకే, సో డైర్ అన్నా, గాస్ట్లీ అన్నా కూడా హారర్ అంటే హారఫిక్, భయపడడం, టెర్రర్. ఓకే, సో ఇవన్నీ దాని యొక్క వర్డ్స్ వచ్చేస్తుంది. సో డైర్, గాస్ట్లీ అంటే ఏంటి? టెర్రర్, భయపడడం, హారర్, హారిఫిక్. సో ఇవన్నీ కూడా వచ్చేస్తుంది. సో ఫార్చునేట్ అంటే ఏంటి? లక్. సో లక్ కలిసి రావడము. ఓకే, ఫేత్ కలిసి రావడం. సో దీన్ని మనం ఫార్చునేట్ అంటాము. అండ్ రిలయంట్ అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వడం. ఓకే, డిపెండెన్స్. ఇంకా నెక్స్ట్ ఫ్యూరియస్ కి వద్దాము. ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అంటే యాంగ్రీనెస్. సో ఎక్స్ట్రీమ్ స్కిప్ చేసేద్దాము. యాంగ్రీ.
ఓకే, ఫ్యూరియస్ అంటే యాంగ్రీ అనమాట. సో ఫార్చునేట్ అంటే లక్. ఓకే, సో ఎందుకు రాయడము, we will going to next slide. యా, అబ్స్టెయిన్. సో అబ్స్టెయిన్ అంటే ఏంటి అని అంటే, సో అంటే ఏదైనా ఒక పని చేసేదానికి మనము రిస్ట్రిక్ట్ చేసుకోవడం, మనం స్టాప్ చేసుకోవడం, సో దాన్ని మనం అబ్స్టెయిన్ అంటుంటాము. సో అబ్స్టెయిన్ యొక్క ఆన్సర్ ఏంటి అని అంటే రిఫ్రెయిన్ అన్నమాట. సో రిఫ్రెయిన్ అబ్స్టెయిన్ యొక్క సినోనిమ్. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ స్లైడ్ వద్దాము. అగోనీ. అగోనీ అంటే పెయిన్ అన్నమాట. ఓకే, 1 సెకండ్. యా, అగోనీ అంటే పెయిన్. ఓకే, సో ఎకస్టసీ అని అంటే హ్యాపీ మోడ్ లో ఉండడం, హ్యాపీగా ఫీల్ అవ్వడం, జాయ్నెస్, కంటెంట్, ఓకే, ర్యాప్చర్. సో ఇవన్నీ ఎకస్టసీ అంటే హ్యాపీనెస్. ఓకే, ఇవన్నీ కూడా దీని యొక్క సినోనిమ్స్ వచ్చేస్తుంది. సో ఏంటి ఎకస్టసీ అంటే ర్యాప్చర్, ఇవన్నీ సినోనిమ్స్ అన్నమాట. ఏంటి, హ్యాపీ మోడ్ ని తెలిపే యొక్క సినోనిమ్స్ ఇవి. ఓకే, బ్లిస్, ఓకే, హ్యాపీనెస్, జాయ్, వీటిని తెలిపేదన్నమాట. ఇవన్నీ సినోనిమ్స్ ఎకస్టసీకి. నెక్స్ట్ కంఫర్ట్, ప్లేన్, ఇవన్నీ మనకు తెలిసిందే. సో నెక్స్ట్ పర్స్పీషియస్. సో పర్స్పీషియస్ అంటే ప్రిసైజ్ గా ఉండడం అన్నమాట. పర్స్పీషియస్ అంటే సో ప్రిసైజ్ గా. వేగ్ అంటే ఏంటి అని అంటే కన్ఫ్యూజన్ ఉండడం, అంటే ఏది పర్టికులర్ గా క్లారిటీ లేదు, ఒక విషయం మీద దేని మీద క్లారిటీ లేదు, సో దాన్ని మనము వేగ్ అంటుంటాము. ఓకే, సో అన్క్లియర్ గా ఉండడం, అన్క్లియర్ గా. ఇంకా మిగతావి ఇవి ఏ బి డి ఆప్షన్స్ అన్ని కూడా సేమ్ సినోనిమ్స్ అన్నమాట. అవన్నీ కూడా అంటే ఏంటి అంటే డౌట్ఫుల్నెస్, అన్క్లియర్, సో దానిని తెలుపుతుంది, ఇన్కాంప్రహెన్సివ్. ఓకే, సో వేగ్ ఎలాగో వచ్చింది కాబట్టి ఇంకోటి ఏంటి అని అంటే వేగ్ తో పాటు, వేగ్ అంటే అన్క్లియర్, సో ఓగ్ కూడా ఉంటుంది, విఓజియుఈ. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే ఫ్యాషన్ అన్నమాట. సో రెండిటికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ వర్డ్ కూడా మనం నెక్స్ట్ చూద్దాము, నెక్స్ట్ వచ్చే స్లైడ్స్ లోని. ఓకే, నెక్స్ట్ ఎక్స్టెన్యుయేట్. సో ఎక్స్టెన్యుయేట్ అంటే దీనికి ఆపోజిట్ ఇది. సో ఇక్కడ సిమిలర్ అంటే మీరు చెప్పాల్సింది సినానిమా, యాంటోనిమా అనేది నేను ఇక్కడ పీపీటీలో మెన్షన్ చేయలేదు. సో అందుకని వెయిట్ ఎ సెకండ్. ఓకే, సో మీకు దొరికి పీపీటీలో అయితే ఉంటుంది. సో దీనికి యాంటానిమ్ ఫైండ్ చేయాలి మీరు. ఓ సో ఇక్కడ నుంచి యాంటానిమ్. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే సినానిమ్స్ అన్నమాట. సో ఇప్పుడు యాంటోనిమ్. సో నేను నెక్స్ట్ ఇంకా సినానిమ్ అని చెప్పి స్లైడ్ మీద కనిపించేంత వరకు కూడా మీకు ప్రతి ఒకాబులరీకి మీరు, అంటే ప్రతి క్వశ్చన్ కి మీరు యాంటోనిమ్ చెప్పాల్సిందే, అంటే ఆపోజిట్ వర్డ్ చెప్పాల్సిందే. ఓకేనా. సో ఎక్స్టెన్యుయేట్ అంటే ఏంటి అని అంటే దాని యొక్క మీనింగ్ తగ్గించడం, అంటే తీవ్రతని తగ్గించడం. మీరు ఇక్కడ ఆప్షన్స్ లో కూడా చూసుకుంటే మిటిగేట్, రెడ్యూస్, ఇవన్నీ కూడా ఏం చెప్తుంది. మిటిగేట్ అంటే తగ్గించడం అనమాట, అంటే తగ్గించడం, టు లెసన్ అనమాట. ఓకేనా. సో దీని ఆపోజిట్ ఏమొస్తుంది, సిమిలర్ వర్డ్స్ అడగట్లేదు. సో ఆపోజిట్ అంటే స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్తన్ అనేది దీనికి ఆన్సర్ అయిపోతుంది, ఎక్స్టెన్యుయేట్ ఆపోజిట్ కాబట్టి. నెక్స్ట్ లీనియేజ్. సో లీనియేజ్ యొక్క యాంటోనిమ్ ఏంటి అంటే ప్రెడిసర్. సో లీనియేజ్ అంటే యాన్సిస్టర్స్, అంటే మన పూర్వీకులు. ఓకేనా. సో మన పూర్వీకుల్ని మనము లీనియేజ్ అంటుంటాము. నెక్స్ట్ సెటైరికల్. సో సెటైరికల్ అంటే మీకు ఇక్కడ వర్డ్ లోనే తెలిసిపోతుంది ఏంటి, సెటైర్ చేయడము. ఓకే, చాలా మంది ఉంటారు సెటైర్ వేస్తుంటారు. ఎక్కువగా గోదావరి వాళ్ళు ఏంటంటే చాలా సరదాగా ఉంటారు, సెటైర్స్ వేస్తూ ఉంటారు అనమాట, జోక్స్ వేయడము. సో దీని యొక్క ఆపోజిట్ వస్తే, సో ఈ లాస్ట్ వర్డ్ యూయాలజీ తప్ప మిగతా అవన్నీ కూడా దీని యొక్క సినోనిమ్స్, అంటే ఐరనిక్, సార్డనిక్, ఓకే,
మాక్. సో ఇవన్నీ ఏంటి అంటే జోవియల్ గా ఉండడం, సెటైర్ చేయడము, కామెడీ చేయడము, ఫన్నీగా ఉండడం. సో ఇవన్నీ దీని యొక్క సినోనిమ్స్. ఓకేనా. నెక్స్ట్ గ్లిబ్. వన్ సెకండ్. సో గ్లిబ్ అంటే ఏంటి అని అంటే ఇది కూడా యా గ్లిబ్ కి సిమిలర్ ఇక్కడ మీకు సినోనిమ్ అన్నమాట. సో ప్రతిదానికి నేను ఇక్కడ చూసుకుంటున్నా. సో సినోనిమ్. సో గ్లిబ్ అంటే ఏంటి అంటే ఫ్లూయెంట్ అన్నమాట. ఓకే, ఆన్సర్ ఏమొస్తుంది? ఫ్లూయెంట్. సో గ్లో అంటే ఏంటి? ఫేస్ లో గ్లో చూపించడం. ఓకేనా, హ్యాపీగా ఉండడం అన్నమాట. నీ ఫేస్ చాలా గ్లోగా ఉంది అని చెప్పేసి నార్మల్ గా గర్ల్స్ అందరూ అనుకుంటూ ఉంటారు. ఓకేనా. గ్లీ. గ్లీ గ్లీ అనగానే మీ యొక్క మౌత్ ఎలా ఉంది? గ్లీ ఈ ఈ అని అంటున్నాంగా, ఈ అని చెప్పి పల్లేసుకుని ఎక్కిలిస్తా ఉంటావు, నువ్వేనా క్లోజప్ మోడల్ అనుకుంటున్నావా అని చెప్పి. సో గ్లీ అంటే ఏంటి అంటే హ్యాపీ అన్నమాట. సో ఓకేనా. సో అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. గ్లీ అంటే ఏంటి? హ్యాపీ. సో గ్లూమీ అంటే డల్నెస్. సో ఇది తెలిసిందే. సో గ్లూమీ అంటే ఏంటి? డల్. ఓకేనా. సో గ్లిబ్ అంటే ఏంటి? ఫ్లూయెంట్ అన్నమాట. సో మాట్లాడేది ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా సరే ఫ్లూయెంట్ గా మాట్లాడేదాన్ని మనము గ్లిబ్ అంటుంటాము. ఓకే. నెక్స్ట్ ష్రిక్. సో ష్రిక్ అంటే ఏంటి అని అంటే అవాయిడ్ చేయడం అన్నమాట. ష్రిక్ యొక్క మీనింగ్ ఏంటి? సో అవాయిడ్, షన్. సో ఇవన్నీ దీని యొక్క సినోనిమ్స్ అన్నమాట. ఓకేనా. సో మనకి సినోనిమే కాబట్టి మనకు కావాల్సింది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎవేడ్ దీని యొక్క ఆన్సర్. సో ఎవేడ్ అన్నా కానీ అవాయిడ్ చేయడం అన్నమాట. ఎవేడ్, అవాయిడ్. ఓకే. సో మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు. షన్ అన్నా కూడా అవాయిడ్. ఓకే. సో అఫ్లూయెంట్. సో అఫ్లూయెంట్ అంటే ఏంటి అని అంటే వెల్తీ పర్సెంట్, రిచ్ పర్సెంట్ అన్నమాట. సో దీనికి మీకు చెప్పాలి అని అంటే అపూలెంట్. సో అఫ్లూయెంట్, అపూలెంట్. సో రెండు ఏంటి? సిమిలర్ గా మీకు ప్రొనౌన్సియేషన్ సిమిలర్ గా ఉంది. సో రైమింగ్ పరంగా మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రాస్పెరిటీ, అఫ్యూలెంట్, అపూలెంట్, ఇవన్నీ కూడా ఏమంటారు అంటే వెల్త్, సంపదని మీకు తెలుపుతుంది అనమాట. ఓకేనా. సో ఒపూలెంట్. ఇంకా ఏమొస్తుంది ఒపూలెంట్ తర్వాత? అఫ్లూయెంట్, ఒపూలెంట్, ప్రాస్పెరస్ ఆర్ ప్రాస్పెరిటీ. ఓకే. సో ప్రాస్పెరస్, ఒపూలెంట్, ఎఫ్లూయెంట్. ఓకే. ఇవన్నీ కూడా వెల్త్ ని సంబంధిస్తూ వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వస్తే కాన్ఫరెంట్ అంటే ఒకరినొకరిని ఫేస్ చేయడం అనమాట. ఓకే, కాన్ఫరెంటేషన్ అంటుంటాము. సో సిచ్యువేషన్స్ ని కానీ ఏదైనా పర్సన్స్ ని కానీ ఎవరినైనా సరే ఫేస్ చేసేదాన్ని మనము కాన్ఫరెంట్ అంటాము. ఓకే. మీరు ఈ ఈ క్లాస్ వినకుండా మీరు గనక టెలిగ్రామ్కి వెళ్ళి జస్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు మాత్రం ఏమీ రాదు. ఐ మీన్ మీకేమీ అర్థం కాదు. ఓకేనా. సో రిఫల్జెంట్ అంటే ఏంటి అని అంటే ఆన్సర్ రేడియంట్ అన్నమాట. అంటే మెరుస్తూ ఉండేది, షైనీ సబ్స్టెన్స్. ఓకే. ఇంకా నెక్స్ట్ డల్, గ్లూమీ ఇవన్నీ ఏంది? సాడ్, డల్, గ్లూమీ ఇవన్నీ దీన్ని సంబోధిస్తూ ఉంటుంది. ఇంకా సాబర్ గురించి వస్తే సాబర్ యొక్క మీనింగ్ ఏంటి అంటే సాబర్ నుంచి మీకు ఏమి గుర్తొస్తుంది? ఊబర్. ఓకే. సాబర్, ఊబర్. సో ఊబర్ డ్రైవ్ చేసే వాళ్ళు కానీ డ్రింక్ చేసి అంటే ఆల్కహాల్ తీసుకుని, టాక్సిక్ మెటీరియల్స్ తీసుకుని ఊబర్ డ్రైవ్ చేస్తుంటే మీరు ఆ ఊబర్ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారా? ఎవరైనా ఎక్కుతారా? ఒకవేళ తెలియకుండా ఎక్కినా మళ్ళీ దాని కంప్లైంట్ ఏదో ఒకటి చేస్తుంటారు. ఓకేనా. సో సాబర్ అంటే ఏంటి అని అంటే అప్పుడు ఊబర్ డ్రైవర్స్ అందరూ కూడా
ఎటువంటి టాక్సిక్ మెటీరియల్స్ కానీ ఆల్కహాల్ కానీ ఏం తీసుకోకుండా వాళ్ళు డ్రైవింగ్ అనేది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, అవునా కదా. సో సాబర్ అన్నా కూడా అంతే, ఇంటాక్సిక్ అంటే టాక్సిక్ మెటీరియల్స్ ఏమి తీసుకోకుండా, ఓకేనా. సో ఆల్కహాల్ ఏమి తీసుకోకుండా ఉన్నదాన్ని మనము ఆ యొక్క టర్మ్ ని సాబర్ అని మనం చెప్తుంటాం, ఓకేనా. నెక్స్ట్ అన్నర్వ్. సో ఐఎమ్ ఫీలింగ్ నర్వస్ అంటుంటాము, ఓకే. అన్నర్వ్ సినోనిమేనా ఇది, లెట్ మీ చెక్. యా, దీనికి ఆపోజిట్ అన్నర్వ్ కి. సో నర్వస్ గా ఫీల్ అవ్వడం అంటే కొంచెం టెన్స్ గా ఫీల్ అవ్వడం, భయము అన్ని. చాలా మందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, నర్వస్ అయిపోతూ ఉంటారు, ఓకే. స్టేజ్ ప్రెజెంటేషన్స్ ఇలాంటివి ఇవ్వాలి అని అంటే. సో అన్నర్వ్ కూడా సేమ్ అదే వస్తుంది మీకు మీనింగ్. సో దీని యొక్క ఆపోజిట్ ఏంటి అని అంటే కంఫర్టబుల్. సో దీనికి ఆపోజిట్ అనమాట. నెక్స్ట్ సో గ్లూమీ, డెల్, డిమోరలైజ్ ఇవన్నీ కూడా సేమ్ అదే మీనింగ్స్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ పర్ఫంక్టరీ. సో దీన్ని అని అంటే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఫంక్షన్ మీకు వస్తుంది వర్డ్. సో మీరు ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ కి ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా పనులు చెప్తుంటారు, నార్మల్ గా ఫంక్షన్స్ కి వెళ్తే గర్ల్స్ కన్నా సరే గర్ల్స్ జస్ట్ సెల్ఫీ దిగుతా ఉంటారు, ఈ ఊ అని చెప్పేసి కదా. సో ఎక్కువ వర్క్ అనేది ఎవరు చేస్తుంటారు అంటే బాయ్స్ చేస్తుంటారు, వడ్డించడం కానీ, సర్వింగ్ కానీ, ఇంకేదైనా చైర్స్ పట్టడము, ఎక్కడైనా మనుషుల చేత పనులు చేయించడం, ఇవన్నీ చేస్తుంటారు బాయ్స్ జనరల్ గా ఫంక్షన్స్ లోని. సో బయట వాళ్ళు మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ అని అంటే అది ఓకే. బయట వాళ్ళు అంటే మన నైబర్స్ కానీ, మనకు జస్ట్ అలా అలా తెలిసిన వాళ్ళు, లేకపోతే మన ఎనిమీస్ ఇలా ఎవరైనా ఉన్నప్పుడు, అంటే మనం పడని వాళ్ళు అనమాట. సో వాళ్ళ ఫంక్షన్స్ కి వెళ్ళి మనము పనులు చేయాలన్నప్పుడు మనం ఎలా చేస్తుంటాము, అంత ఇంట్రెస్ట్ చూపించాము, ఓకేనా. ఇంట్రెస్ట్ చూపించాము మనం ఏది కూడా, మనకి ఇంట్రెస్ట్ ఉండదు, ఓకేనా. ఏదో చేసామంటే చేసాము అన్న లెక్కలో చేస్తుంటాము. సో నేను ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ వర్డ్ గుర్తుండాలని చెప్పి నేను ఇంత స్టోరీ చెప్పుకొస్తున్నాను, నేనేం టైం పాస్ కి చెప్పట్లేదు, ఓకేనా. సో స్కిప్ చేసుకుని జస్ట్ దీన్ని వర్డ్ టు వర్డ్ మీనింగ్ విందాము అని అంటే యు ఆర్ డూయింగ్ రాంగ్, ఓకేనా. సో పర్ఫంక్టరీ అని అంటే ఏంటి అని అంటే, సి నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ అనమాట, ఓకే. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకే. సో ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని మనం ఈ వర్త్ అంటాం. సో దీని యొక్క ఆపోజిట్ ఏమైపోతుంది అంటే, ఇంట్రెస్ట్ ఉంటే మనం అటెన్సివ్ గా, అంటే ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి పనులు చేస్తాము. అదే ఇంట్రెస్ట్ లేకపోతే లేజీగా ఉంటాము, మనకి ఎందుకులే అనేటట్టు ఉంటాము కదా. సో దీని యొక్క ఆపోజిట్ ఏమైపోతుంది, అటెంటివ్ అయిపోతుంది, ఓకే. ఇక్కడ ఆపోజిట్స్ అడుగుతున్నారు కాబట్టి అటెంటివ్ దీని యొక్క ఆపోజిట్. నెక్స్ట్ సో సిల్హట్. సో దీని ఒక మీనింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు దీని వర్డ్ లో మీకు ఏం కనిపిస్తుంది, స్టార్టింగ్ లో సిల్ అని కనిపిస్తుంది, అవునా కదా. సిల్. సో సిల్ అంటే శిల్పం. శిల్పం అనేది ఒక షేప్ లో ఉంటుంది కదా, ఇలా ఉంటుంది శిల్పం అనేది, అవునా కదా. ఎల్లోరా కేవ్స్, ఇక్కడ అన్ని కూడా మంచి మంచి శిల్పాలు ఉంటాయి. సో దీని యొక్క మీనింగ్ కూడా ఏంటి అని అంటే షేప్ అనమాట, ఒక ఫిగర్ గా ఉండడము, ఓకే. సో దీని యొక్క ఆపోజిట్ కదా వీళ్ళు అడుగుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, దిస్ ఫిగర్. ఆబ్వియస్ గా మీరు ఆప్షన్స్ ని చూసుకున్నా, మీరు దీని మీనింగ్ తెలియకపోయినా ఆప్షన్స్ బట్టి కూడా మీరు పెట్టేయచ్చు దీని యొక్క మీ ఆన్సర్ అనేది. సో ఇంకా నెక్స్ట్ వద్దాము. సో ఇవన్నీ కూడా మీకు నేను చెప్పే ఇప్పుడు వొకాబులరీ అంతా కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో మోస్ట్ రిపీట్ అయిన వొకాబులరీ అనమాట, ఇది సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఎస్సి జీడీ బట్ ఆల్సో ఆల్ అప్కమింగ్ ఎగ్జామ్స్ 2025 లోని అప్కమింగ్ ఎగ్జామ్స్ ఆఫ్ ఎస్ఎస్సి, మెయిన్లీ ఎస్ఎస్సి, అండ్ ఇది మిగతా ఎగ్జామ్స్ కూడా పనికొస్తుంది, ఓకే. సో మెయిన్ దీని యొక్క మోటివ్ ఏంటి అని అంటే ఎస్ఎస్సి అనమాట. ఎస్ఎస్సి లోని రిపీట్ అయిన వొకాబులరీ ఇవన్నీ కూడాను. సో నెక్స్ట్ ఎక్స్పెడైట్. దీని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే డిలే,
సారీ, క్విక్ అన్నమాట. దీని యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి డీలే, అంటే ఫాస్ట్ గా చేయడము, ఓకే, క్విక్ గా ఉండడము. ఓకే, సో ఇది దీని యొక్క మీనింగ్. సో దీని యొక్క ఆపోజిట్ ఏంటి? డీలే, సో లేట్ చేయడం. ఓకే, నెక్స్ట్ లింబర్. సో ఇది వచ్చేసి సినానిమ్స్ అన్నమాట మీకు. యా, ఇక్కడ నుంచి సినానిమ్స్. సో లింబర్ అంటే ఏంటి? ఫ్లెక్సిబుల్ అన్నమాట. దీని యొక్క మీనింగ్ ఏమొస్తుంది? ఫ్లెక్సిబుల్. సో మనం లిమ్స్ అంటే ఏంటి? కాళ్ళు చేతుల్ని మనం లిమ్స్ అంటుంటాము. ఓకే, సో లింబర్ అన్నా కానీ కాళ్ళు చేతులు మనం ఈజీగా ఆడించగలుగుతున్నాం, ఫ్లెక్సిబుల్ గా ఉన్నాము అని అంటే సో లింబర్. ఓకేనా? సో లింబర్ అంటే ఫ్లెక్సిబుల్ అన్నమాట. సో మీరు ఎప్పుడైనా చూస్తే జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళు కానీ, యోగా చేసే వాళ్ళు కానీ, వాళ్ళ యొక్క హ్యాండ్స్, లెగ్స్, వాళ్ళ యొక్క బాడీ పార్ట్స్ అన్ని కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఎలైట్. సో ఎలైట్ అంటే ఏంటి అని అంటే దీని యొక్క మీనింగ్ నోబుల్ అన్నమాట. ఓకే, సో నోబుల్ అనేది అంటే ఆర్డినరీ కాదు. ఇక్కడ మీరు గమనిస్తే కామన్, ఆర్డినరీ రెండు ఏంటి? ఒకే టైప్ ఆఫ్ మీనింగ్ అన్నమాట. ఓకే, రెండు ఒకే మీనింగ్ ఉన్నప్పుడు ఆ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఖచ్చితంగా అవ్వదు. ఓకేనా? సో రెండు ఒకే మీనింగ్ ఉన్నప్పుడు ఆ రెండు మీనింగ్ కి ఆ రెండు మీనింగ్ వచ్చే వర్డ్ అనేది ఖచ్చితంగా ఆన్సర్ అవ్వదు. ఓకేనా? సో మీరు దీన్ని బట్టి కూడా ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో అదనేది మీకు ఆన్సర్ ఉండదు. సో నోబుల్ అనేది ఇక్కడ దీన్ని ఎలైట్ యొక్క ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ రివరీ. సో రివరీ అంటే ఏంటి అని అంటే డే డ్రీమింగ్ అన్నమాట. సో చాలా మంది పగటి కళలు కనొద్దు, పగటి కళలు కనడం కాదు, నీ కళల కోసం నువ్వు హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పి అంటుంటారు. ఓకేనా? అవునా కదా? సో ఫ్లిమ్సీ అంటే ఏంటి అని అంటే ఫ్లిమ్సీ అంటే వీక్ అన్నమాట. సో దీని యొక్క సినోనిమ్స్ ఫ్లిమ్సీ, ఫ్రెజైల్. సో ఇవన్నీ కూడా వీక్ అంటే డెలికేట్ గా ఉంటాయి అనమాట. అవి దాన్ని చాలా సెన్సిటివ్ గా యూజ్ చేస్తుండాలి. సో ఫ్లిమ్సీ వచ్చింది కాబట్టి ఫ్లిమ్సీకి దగ్గరగా ఫ్రెజైల్. సో ఫ్లిమ్సీ, ఫ్రెజైల్ అంటే వీక్ అన్నమాట. ఓకే, సో వీక్. ఇవన్నీ కూడా దీని యొక్క సినోనిమ్స్. నెక్స్ట్ నైట్ మేర్ అంటే ఏంటి అని అంటే బ్యాడ్ డ్రీమ్స్ అన్నమాట. మనం పడుకున్నప్పుడు ఏదైనా బ్యాడ్ డ్రీమ్స్, నైట్ మేర్స్, మీరు మూవీస్ లో వినే ఉంటారు. ఏంది, ఇంగ్లీష్ మూవీస్ కాదు, మన తెలుగు మూవీస్ లోనే నైట్ మేర్ ఏదో ఒక సిచ్యువేషన్ లో వినుంటారు మూవీస్ లోని. సో అంటే బ్యాడ్ డ్రీమ్స్ అన్నమాట. సో మీకు ఈ పీపీటీలో ఉంటది అని చెప్పి నేను ఇంత నీట్ గా నేను రాస్తున్నా. సో యాంగ్జియస్ అంటే యాంగ్జైటీ చూపించడం తెలిసిందేగా. సో నెక్స్ట్ కాజోల్. సో కాజోల్ అంటే మన హిందీ హీరోయిన్ లేకపోతే తెలుగు హీరోయిన్ కాజోల్ కాదు. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే పర్స్యూడ్ అన్నమాట. దీని యొక్క మీనింగ్. నేను ఆన్సర్స్ అన్ని కూడా ఒక కలర్ లో టిక్ చేస్తున్నాను. ఓకే, మీరు ఐడెంటిఫికేషన్ కోసం. ఓకేనా? సో పర్స్యూట్ దీని యొక్క మీనింగ్. సో చాలా వొకాబులరీ ఉంది. సో యూ హ్యావ్ టు కవర్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఆపోజిట్ అన్నమాట. ఐ విల్ రైట్ ఆపోజిట్. ఓకే, సో సకర్ అంటే ఏంటి అని అంటే సపోర్ట్ చేయడము, ఎంకరేజ్ చేయడము. సో దాన్ని మనం సకర్ అంటుంటాము. సో ఆబ్వియస్ గా దాని యొక్క ఆపోజిట్ ఏమైపోతుంది? హర్ట్. సో ఒకరిని హర్ట్ చేయడము, ఒకరికి బాధ కలిగించడము. ఓకే, సో ఇది హర్ట్ అయిపోతుంది. దీని యొక్క ఆపోజిట్ అన్నమాట. నెక్స్ట్ స్లగ్గార్డ్. సో స్లగ్గార్డ్ అంటే ఏంటి అని అంటే లేజీగా ఉండడం. చాలా మంది ఏంటంటే పక్కనే కొంచెం ఇలా వంగితే ఒక వస్తువు తీసుకోవచ్చు అని అనుకున్నప్పుడు కూడా అలా వంగడానికి కూడా వాళ్ళకి ఇష్టపడకుండా వేరే వాళ్ళకి చెప్తుంటారు అది తీసి ఇవ్వరా అని చెప్పేసి. మీ సిబ్లింగ్స్ లో కూడా మీ సిస్టర్స్, బ్రదర్స్, మీ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళు కనీసం ఒక్కరైనా ఉంటారు. అవునా కదా? స్లగర్డ్ వాళ్ళందరూ ఏంటి? స్లగర్డ్స్ అన్నమాట. అంటే చాలా ఒళ్ళు బద్ధకం. సో లేజీ, ఇన్యాక్టివ్, ఇవన్నీ కూడా స్లగర్డ్ యొక్క మీనింగ్స్ అన్నమాట, సినోనిమ్స్. సో
సిననిమ్స్. సో ఇక్కడ అడుగుతుంది ఏంది, ఆపోజిట్. సో ఆపోజిట్ ఏమొచ్చేస్తుంది, క్విక్, దీని యొక్క ఆపోజిట్. సో ఆన్సర్ ఏంటి, స్లగ్గర్ యొక్క ఆన్సర్ ఆపోజిట్ అనమాట. సో నెక్స్ట్ ర్యాకెట్. సో ర్యాకెట్ అంటే ఏంటి అని అంటే, మీకు ఇది గుర్తుండాలంటే, మనము ఎక్కువగా మూవీస్ చూసేటప్పుడు కానీ, అది పెద్ద రాకెట్ నడుపుతున్నారు వాళ్ళు, పెద్ద మాఫియా, అది సెక్స్ రాకెట్ నడుపుతున్నారు, ఓకే, హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్ నడుపుతున్నారు అని చెప్పేసి అంటుంటాము, అవునా కదా. సో అంత గ్యాంబ్లింగ్, అంత అంటే అన్ఫెయిర్ యాక్టివిటీస్ అనమాట వాళ్ళు చేసేవన్నీ కూడా, ఓకే, ఇల్లీగల్ యాక్టివిటీస్. సో ఆ రాకెట్ అంతా నడుపుతున్నప్పుడు వాళ్ళకి ఒక అంటే చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా టెన్షన్స్ ఉంటాయి, ఎప్పుడు ఆలోచించుకుంటూ వరీగా టెన్స్ గా ఉంటుంటారు. సో అది రాకెట్ యొక్క మీనింగ్ అనమాట. సో దానికి ఆపోజిట్ ఏమైపోతుంది, ఇక్కడ అడిగింది ఏంటి, ఆపోజిట్. సో ట్రాంక్వైల్. సో ట్రాంక్వైల్ అంటే పీస్, ఓకే. సో ట్రాంక్వైల్ అంటే ఏంటి, సో దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే ట్రాంక్వైల్. సో దీని యొక్క మీనింగ్స్ ఎలాగో దీని గురించి వచ్చింది కాబట్టి, సో సెరెనిటీ. సో సెరెనిటీ అంటే పీస్ అనమాట, దీని యొక్క మీనింగ్స్, ఐ మీన్ సినానిమ్స్, ఓకే. సో సెరెనిటీ, ట్రాంక్వైల్ అంటే పీస్, ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏంటి, క్లామర్. క్లామర్ అంటే ఏంటి, సో దీనికి ఇది గుర్తుండడానికి నా దగ్గర ఒక ఫెంటాస్టిక్ ట్రిక్ ఉంది. సో సినిమా వాళ్ళు అంటే మూవీలో యాక్టర్స్ వాళ్ళందరూ ఏంటి, చాలా గ్లామర్ గా ఉంటారు, అవునా కదా. హీరోయిన్స్, ఓకే, వాళ్ళందరూ చాలా గ్లామర్ గా ఉంటారు, చూడ్డానికి గ్లామరస్ గా ఉంటారు. సో గ్లామర్ వర్డ్ నుంచే ఈ క్లామర్ అనే వర్డ్ కూడా వస్తుంది, అవునా కదా. సో సో గ్లామర్ అంటే ఏంటంటే, ఇప్పుడు సినిమా వాళ్ళు అలా గ్లామరస్ గా ఒక ఈవెంట్ కో లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్స్ యొక్క ఓపెనింగ్స్ కు వచ్చినప్పుడు చాలా గోల చేస్తారు. శ్రీలీల చాలా ఓపెనింగ్స్ కి అలా వెళ్తూ ఉంటుంది. సో శ్రీలీల గనక వస్తే ఆబ్వియస్ గా అందరు అరవడము, పైన పడ్డము, గట్టిగా అరవడము ఫ్యాన్స్ చేస్తుంటారు. సో ఇక్కడ ఏంటి అని అంటే, అలా అరిచే అరుపులు అనేవి ఒక్కొక్కసారి క్లారిటీ ఉండవు, అవునా కదా. అంటే అంతమంది అరుస్తూ ఉంటే ఒక డిస్టర్బెన్స్ అనేది వస్తుంది, ఒక లౌడ్ నాయిస్ అనేది ఫామ్ అయిపోతుంది. సో క్లామర్ అంటే ఏంటి అని అంటే, లౌడ్ నాయిస్ అనమాట. అంటే కన్ని పెట్టలేమన్నమాట. అంటే ఆ నాయిస్ ఏంటి అనేది చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది, డిస్టర్బింగ్ గా ఉంటుంది, అర్థం కాదు. సో మీరు ఇంకా మీకు పచ్చిగా చెప్పాలి అంటే, చేపల మార్కెట్ లేకపోతే వెజిటేబుల్ మార్కెట్ కు వెళ్ళినప్పుడు అందరు ఎవడి గోల వాడు, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు వాక్కుంటా ఉంటాడు, ఈ రేట్ ఉంది, ఆ రేట్ ఉంది, టమాటా ఇది అని చెప్పేసి వాగుతా ఉంటారు, ఓకేనా. చాలా చాలా క్లమ్జీగా ఉంటుంది మీకు అక్కడ నాయిసెస్ అంతా కూడా, కానీ ఏది అర్థం కాదు, ఓకేనా. అంత క్లమ్జీగా ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటాం అంటే క్లామర్ అంటాం, ఓకే. సో ఇంకా బియాస్, అన్బియాస్ అంటే ఎటువంటి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేకుండా చూసేదాన్ని మనము అన్బియాస్ అంటాము. కానీ ఒకరు అంటే ఈ అమ్మాయి మా క్యాస్ట్ అమ్మాయి, మా క్యాస్ట్ అబ్బాయి అని చెప్పేసి చూపించడం, డిఫరెన్స్ చూపించడం, సో దాన్ని బియాస్ చేయడం అని అంటారు, ఓకే. సో నెక్స్ట్ మాకిష్. సో దీనికి ఇంకో ఫెంటాస్టిక్ ట్రిక్ ఉంది నా దగ్గర మీకు గుర్తుండిపోవడానికి. సో మాకిష్ అంటే మాకిస్. సో మదర్ మనకి ఎప్పుడు కిస్ చేస్తారు, ఎమోషనల్ స్టేజ్ లోని, వాళ్ళు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయినప్పుడు కిస్ చేస్తుంటారు మన మదర్స్ ని, ఓకే, మన మదర్స్ మనకి. సో మా యొక్క కిస్ ఎప్పుడు పెడుతుంటది, ఎమోషనల్ స్టేజ్ లో. సో మా కిష్ అంటే ఏంటి, ఎమోషనల్, అంతే అయిపోయింది, ఓకేనా. సో చాలా ఈజీగా మీకు ఆ వర్డ్ ఇంకా మీరు సెపరేట్ గా మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా, అవునా కదా. సో ఆ వర్డ్ చూడంగానే మీకు మమ్మీ నాకు ఎప్పుడు కిస్ పెడుతుంది, నేను ఎమోషనల్ అయినప్పుడు లేకపోతే తను ఎమోషనల్ అయినప్పుడు దగ్గర తీసుకుని కిస్ చేస్తూ ఉంటుంది, అవునా కదా. సో ఇలా మీకు గుర్తుండిపోతుంది సపరేట్ గా దానికి. మాకిష్ అంటే మాకిష్ ఎమోషనల్, మాకిష్ అంటే ఎమోషనల్. సో ఇలా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. నెక్స్ట్ సంపుటస్. సో దీనికి కూడా ఇంకో ఫెనామినల్ ట్రిక్ ఉంది. సో ఏంటి అంటే, హిందీలో అయితే సంపత్తి అంటుంటారు, అంటే వెల్తీ పీపుల్. నేను ఇందాక ఆల్రెడీ సినానిమ్స్ చెప్పాను, ఏంటి, అఫ్లూయెంట్, అపూలెంట్,
ఓకే, నెక్స్ట్ ప్రాస్పెరిటీ. సో ఇవన్నీ ఏంటి, వెల్తీ పర్సన్స్ ని ఇండికేట్ చేసేది. ఓకే, సో హిందీలో సంపత్తి అంటాము అండ్ తెలుగులో వచ్చేసి సంపన్నుడు అంటుంటాం. సో ఇక్కడ మీకు ఈ వర్డ్ చూసుకుంటే కొంచెం స్టార్టింగ్ అనేది అలానే ఉంది, ఏముంది, సంప్చుయస్ అంటే సో కొంచెం కలుస్తుంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే సౌండ్ పార్టీ. మనం మాట్లాడుకునే విధంలో మన నేచురల్ లాంగ్వేజ్ లో మనం చెప్పాలి అంటే సౌండ్ పార్టీ. సో అంటే దీని ఆన్సర్ ఏంటి, అపులెంట్. ఓకే, నెక్స్ట్ షన్, అవాయిడ్, ఎవేడ్. సో ఇవన్నీ కూడా షిరిక్. ఓకే, ఇవన్నీ కూడా దీని యొక్క ఆన్సర్స్ అయిపోతుంది. ఫేస్, కాన్ఫిడెంట్, చెరిష్ అంటే ఒకరి మీద కేర్ ఎఫెక్షన్ తో ఉండడము. కాన్ఫిడెంట్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఒకరినొకరు ఫేస్ చేసుకోవడం. ఓకే, సో నెక్స్ట్ ఆపోజిట్ అనమాట. నెక్స్ట్ది ఇప్పటి వరకు మనం సినానిమ్స్ చూసుకుంది. సో వాట్ హ్యాపెండ్ ఈస్, యాక్చువల్లీ నేను ఈ యొక్క వర్డ్స్ అన్ని కూడా నేను ఎస్ఎస్సి పీవైక్యూస్ లో నుండి తీసి అన్ని కలెక్ట్ చేసి నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది నా ఫ్రెండ్ కి ఇచ్చాను పీపీటీ చేయమని చెప్పి. సో ఇలా హీ హ్యాడ్ డన్ లైక్ దిస్ పీపీటీ. సో సినానిమ్స్ అన్ని ఒక దగ్గర, యాంటనిమ్స్ అన్ని ఒక దగ్గర వేసి ఇవ్వాల్సింది. సో యాక్చువల్గా నేను అది కన్వే చేయడం మర్చిపోయాను. సో అక్కడ ఉన్నది ఉన్నట్టు ఏసీసీ ఇచ్చేసాడు పీపీటీలో. సో ఇది మరి కరెక్ట్ చేయాలి, అన్ని రీఅరేంజ్ చేయాలి అంటే చాలా కష్టము. సో అందుకే నేను ఇలా మీకు చేస్తున్నాను. ఓకే, సో దానికి మళ్ళీ టైం స్పెండ్ చేయాలి సపరేట్ గా. సో దాని బదులు నేను ఇంకో 2 క్లాసెస్ నేను అప్లోడ్ చేయగలను. ఐ మీన్ నేను దానికి కేటాయించే టైంలోని ఇంకో 2 క్లాసెస్ చేసి నేను మీకు అప్లోడ్ చేయగలను. సో ఈ మధ్యన మీరు చూసుకుంటే మ్యారథాన్స్ అనేవి నేను ఎక్కువ చేస్తున్నాను. సో దానికే టైం చాలా సరిపోతుంది నాకు, మ్యాటర్ అంతా గ్యాదర్ చేయడము. సో దాన్ని పీపీటీ ఫామ్ లో, షార్టెస్ట్ ఫామ్ లో పెట్టడం, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, మెయిన్లీ ఫర్ టార్గెటింగ్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ కోసము. సో అప్కమింగ్ ఎగ్జామ్స్ అవే కాబట్టి ఇప్పుడు సో వాటికి మ్యారథాన్స్ చేస్తున్నా. సో ఈ యొక్క టైం అనేది వేస్ట్ అవ్వకూడదు కాబట్టి సో ఇంకా ఇలానే నేను ప్రెజెంట్ చేస్తున్నా. బట్ ఇట్స్ ఓకే, మీకు పీడిఎఫ్ లోని మీకు ఇదైతే నేను డౌన్లోడ్ చేస్తాను. సో ఇక్కడ అన్ని నేను మెన్షన్ చేస్తున్నట్టు రాస్తున్నట్టు. ఓకే, సో అలానే మీకు పీడిఎఫ్ అనేది మీకు వచ్చేస్తుంది టెలిగ్రామ్ లో, నేను అప్లోడ్ చేసేస్తా. సో యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో మీకు క్లియర్ గా ఉంటుంది. క్లాస్ ఒక్కసారి కాన్సన్ట్రేషన్ గా విన్న తర్వాత ఒకసారి వెళ్ళి పీపీటీ డౌన్లోడ్, ఐ మీన్ పీడిఎఫ్ పీపీటీ ఏదో ఒక డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకుంటే యూ విల్ సేవ్ ఇన్ ది మైండ్. ఓకే, ఇంకా మర్చిపోకుండా. నెక్స్ట్, సో డీవియస్ అంటే ఏంటి అని అంటే, సో మనం ఈ వర్డ్ ని ఎలా గుర్తుపెట్టుకున్నామంటే డీవియేట్ అవ్వకూడదు. మనం ఒక గోల్, మనం ఒక ఏం పెట్టుకున్నప్పుడు డీవియేషన్స్ అనేవి ఉండకూడదు అని అంటుంటారు. సో ఇక్కడ వర్డ్ కూడా మీకు అలానే వస్తుంది, డీవియస్ అని చెప్పి. సో డీవియేట్ అంటే అంతే, అటు తిరగడం ఇటు తిరగడం, ఒక సర్టైన్ పాయింట్ లో వెళ్ళకుండా, అంటే స్ట్రైట్ పాత్ లో వెళ్ళకుండా ఇటు వస్తే ఇటు వెళ్ళిపోవడం, అటు వెళ్ళాలనిపిస్తే అటు వెళ్ళిపోవడం, చెట్లు కనిపిస్తే చెట్లుకి వెళ్ళిపోవడము. సో ఇటువంటివి చేయడం అనమాట డీవియేట్ అవ్వడం అంటే. సో దీనికి ఆపోజిట్ ఏమైపోతుంది, స్ట్రైట్ మార్గంలో వెళ్ళడం. సో ఇది దీని యొక్క ఆపోజిట్ అయిపోతుంది. ఓకే, సో స్ట్రైట్ అనేది దీనికి ఆన్సర్. సో వేవి అంటే అది కూడా ఒక సరైన స్టేట్ లో పోదు. ఓకే, డీవియేట్ అంటే ఒక మోషన్ అనేది కరెక్ట్ వేలో ఉండదు. సో వేవి, కర్లీ హెయిర్ అంటున్నాం. సో కర్లీ, సో ఇవన్నీ కూడా దీనికి ఓకే, దీనికి సినానిమ్స్, సారీ, డీవియస్ కి సినానిమ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్, డెస్పాయిల్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే, మీరు నార్మల్ గా స్పాయిల్, ఈ వర్డ్ లోని మీకు స్పాయిల్ అనే వర్డ్ కనిపిస్తుంది, అవునా కదా, స్పాయిల్. సో స్పాయిల్ అంటే ఏంటి, పాడు చేయడం, అవునా కదా. సో లూట్, ర్యాన్సాక్, పిల్లేజ్, ప్లండర్. సో ఇదన్నీ ఏంటి అని అంటే, మీరు హిస్టరీలో గమనించుకుంటే, ఓకే, ఏన్షియంట్ లో కానీ మోడర్న్ హిస్టరీలో కానీ రాజులు ఏం చేసేవాళ్ళు అని అంటే, ఒక్కొక్కసారి ఎక్కువగా ఇది ముస్లిం రూలర్స్ లో మీరు గమనిస్తూ ఉండొచ్చు. వాళ్ళు ఏంటి అని అంటే, హిందూస్ టెంపుల్స్ కి వచ్చేసి అక్కడంతా కూడా ధ్వంసం చేసి, అక్కడంతా డెమినిష్ చేసి, అక్కడ ఉన్న సంపత్తి అంటే అక్కడ ఉన్న లైక్ సంపదలు, అక్కడ ఉన్న ట్రెజర్, ఓకే చెప్పాలంటే, సో ట్రెజర్ ని అంతా కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంటారు, అవునా. ఇక్కడ స్టీలింగ్ జరుగుతుంది. ఓకే,
విత్ వైలెన్స్. సో వైలెన్స్ తో కూడిన దోపిడీ. సో దాన్ని మనము లూట్, ప్లండర్, ర్యాన్సాక్, పిలేజ్. సో ఇవన్నీ డిస్పాయిల్ యొక్క సినానిమ్స్ అన్నమాట. అర్థమవుతుందా? సో లూట్, ప్లండర్ మీరు చదివేటప్పుడు కూడా ప్లండర్డ్ ఇలా వస్తూ ఉంటుంది హిస్టరీలో చదివితే. సో అదేంటి అంటే మీకు అది మీనింగ్ తెలియకుండా, కొంతమందికి తెలిసి ఉంటుంది అనుకో, సో కొంతమందికి అయితే తెలియకుండా వాళ్ళు ప్లండర్డ్, హీ లూటెడ్ దిస్, హీ లూటెడ్ దట్ అని చెప్పేసి అలా అలా బై హార్ట్ చేసుకుంటూ పోతుంటాము. ఓకే, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో ఆన్సర్ ఏమొస్తుంది దీనికి ఆపోజిట్ అంటే ఇంప్రూవ్ చేయడం. సో ఇది దానికి ఆపోజిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎంబ్రోగ్లియో. సో ఎంబ్రోగ్లియో దీని యొక్క ఆపోజిట్ ఏంటి అని అంటే, అసలు దీని మీనింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇఫ్ నాకు ఈ యొక్క మీనింగ్ యొక్క వర్డ్ తెలీదు, ఏంటి ఎంబ్రోగ్లియో మీనింగ్ వర్డ్ తెలీదు. సో ఇప్పుడు నేను ఇది, ఇఫ్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అండ్ ఐ ఆమ్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మానిటర్, సో హౌ విల్ ఐ గెస్ ది ఆన్సర్? ఓకే, సో కన్ఫ్యూజన్, కన్ఫ్యూజ్ అవ్వడం. పర్ప్లెక్స్ అంటే ఏంటి? కన్ఫ్యూజ్ అవడం. బ్యాఫిల్ అంటే ఏంటి? కన్ఫ్యూజ్ అవడం. సో ఈ మూడు ఒకే మీనింగ్ ఉన్నప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒక వర్డ్ అయితే ఖచ్చితంగా ఆన్సర్ కాదు. ఓకే, సో కన్ఫ్యూజే మీ ఈ యొక్క ఆంబ్రోగ్లియో యొక్క యాంటనిమ్ గనక అయి ఉంటే ఇన్ని ఒకే మీనింగ్ తో ఇన్ని వర్డ్స్ అయితే ఇవ్వరు వాళ్ళు. సో ఆబ్వియస్ గా అదర్ ఆప్షన్ అంటే ఫోర్త్ ఆప్షన్ విల్ బి ది రైట్ ఆప్షన్. ఓకే, నాకు ఎంబ్రోగ్లియో యొక్క మీనింగ్ తెలీదు, బట్ ఆల్సో ఐ చూసెన్ ది ఆన్సర్. ఓకే, సో యూ కెన్ యూస్ దీస్ టైప్ ఆఫ్ ట్రిక్స్ ఇన్ యువర్ ఎగ్జామ్ ఆల్సో. సో కన్ఫ్యూజన్ యొక్క సిననిమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో పర్ప్లెక్స్, సో నేను మీకు కన్ఫ్యూజన్ కి రిలేటెడ్ ఫ్యూ సినానిమ్స్ చెప్తాను. కన్ఫ్యూజన్ ఇది తెలిసిందే, సపరేట్ గా చెప్పవసరం లేదు. సో కాన్ఫ్యూజన్, కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ థింగ్ నాకు అర్థం కావట్లేదు, కాంప్లెక్స్. ఓకే, కాంప్లెక్స్ అంటే డిమార్ట్ లాంటి కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్ కాదు, వాటిని కూడా కాంప్లెక్సెస్ అంటుంటా. అంట కొంత ఓల్డ్ మూవీస్ లో చూస్తే కాంప్లెక్స్ కి వెళ్ళాలి, ఇవి తెచ్చుకోవాలి అని చెప్పేసి అంటుంటారు. సో ఆ కాంప్లెక్స్ కాదు. కాంప్లెక్స్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ డిఫికల్ట్ టాస్క్, డిఫికల్ట్ థింగ్స్. సో కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని కాంప్లెక్స్ థింగ్స్, కాంప్లెక్సిటీస్ అని అంటుంటాము. సో కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ నుంచి మనకి ఏమొస్తుంది? కాంప్లెక్స్, పర్ప్లెక్స్. ఓకే, కాంప్లెక్స్, పర్ప్లెక్స్ రైమింగ్ ఉందిగా. సో రెండు మీనింగ్ ఏంటి? కన్ఫ్యూజన్. నెక్స్ట్ బెఫెల్డ్, బెఫెల్మెంట్, ఇవన్నీ కూడా సేమ్ అన్నమాట. కన్ఫ్యూజన్ ని కన్ఫ్యూజన్ ని చెప్పే టర్మ్స్ అన్నమాట. సో బెఫెల్మెంట్ అంటే ఏంటి అని అంటే, బఫెల్లోస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఒక విలేజ్కి వెళ్ళారు, విలేజ్కి వెళ్తే బఫెల్లోస్ అన్ని కూడా వచ్చాయి, ఓకే, ఒక దగ్గర ఉన్నాయి. సో అక్కడ ఆ విలేజ్ లో ఉన్న అందరి పెద్ద అక్కడ అందరి బఫెల్లోస్ అక్కడ ఉన్నాయి, ఒక ప్లేస్ లో ఉన్నాయి. సో ఎవరి బఫెల్లో ఎవరిది, ఈ బఫెల్లో వాళ్ళదా, ఈ బఫెల్లో వీళ్ళదా అని మనకి తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతాము. ఓకే, బఫెల్లోస్ అన్ని ఉంటాయి, ఎవరి బఫెల్లో ఎవరిది అనేది మనకి తెలియదు. ఓకేనా? సో బెఫేల్ అంటే ఏంటి? తెలియక మనం కన్ఫ్యూజ్ అవుతాము. సో బెఫేల్ అంటే కన్ఫ్యూజన్. ఓకే, బెఫేల్మెంట్ అన్ని కూడా కన్ఫ్యూజన్. సో ఐ హోప్ I cleared your befuddlement. Is it? నెక్స్ట్ SE9. సో దీనికి నా దగ్గర ఇంకా అమేజింగ్ ట్రిక్ ఉంది. సో SE9 అంటే ఏంటి అని అంటే, మీకు 100కి 9 మార్క్స్ వచ్చింది, మీకు 100కి, నాట్ ఫర్ 10. ఓకే, సో 100 మార్క్స్ కి ఇక్కడ 9 ఉంది కదా లాస్ట్ లో. సో 100 మార్క్స్ కి అవుట్ ఆఫ్ 100 9 మార్క్స్ వచ్చింది ఎవరికైనా ఒక పర్సన్ కి. ఓకే, సో 9 మార్క్స్ వస్తే ఆ పర్టికులర్ పర్సన్ యూసా, యూస్లెస్సా, ఇంటెలిజెంటా ఏంటి? 100కి 9 మార్కులు వచ్చాయంటే వాడు ఏమవుతాడు? వాడికి ఏంటి? వాడు ఒక యూస్లెస్ ఫెలో, వాడు ఒక బ్రెయిన్లెస్ ఫెలో. ఓకే, సో ఇవన్నీ కూడా ట్రిక్స్. వాళ్ళకు కూడా వాళ్ళకు ఉన్నంత దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది, బట్ కాదనట్లేదు. బట్ ఎవ్రీథింగ్ ఏంటి అని అంటే ఒక అర్థం చేసుకోవడానికి ఇవన్నీ ట్రిక్స్. ఓకేనా? ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. నెక్స్ట్
సో ఎరుడైట్ దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే స్కాలర్ అంటే స్కాలర్ అంటే ఏంటి బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఎడ్యుకేటెడ్ లిటరేట్ పర్సన్, నాలెడ్జ్ ఉన్న పర్సన్, ఓకే వాళ్ళని స్కాలర్ అంటుంటాము. ఓకే సో ఫొనెటిక్ అంటే ఏంటి సౌండ్స్ కు సంబంధించి మీరు ఇంగ్లీష్ లో వినే ఉంటారు ఫొనెటిక్స్ అని చెప్పేసి ఉంటుంది, ఏది ఎలా ప్రొనౌన్స్ చేయాలి సౌండ్స్ అని చెప్తూ ఉంటుంది. సో 89 అనేది ఏం లేదు, ఇట్ వాస్ జస్ట్ గివెన్ టు కన్ఫ్యూజ్ యూ 89 సో అలా 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 పెడతారేమో అని చెప్పేసి. ఓకే సో ఇక్కడ నుంచి మళ్ళీ సిమిలర్ సినానిమ్స్ వస్తాయి. సో సిమిలర్ వర్డ్స్ ఓకే అది సిమిలర్ ఐ డాట్స్ సరిగ్గా కనిపించట్లేదు. ఓకే నెక్స్ట్ సిన్స్టర్. సో సిన్ అంటే ఏంటి పాపం. ఓకే పాపం చేసిన వాళ్ళు ఏమవుతారు, అది ఒక నెగిటివ్ వర్డ్. సో ఈవిల్. సో సిన్స్టర్ అంటే ఏంటి ఈవిల్. ఓకే సో పాపాత్ములు దెయ్యాలతో సమానం ఇలా గుర్తుపెట్టుకోండి. ఇజంట్ ఇట్. సో సిన్స్టర్ అంటే ఏంటి ఈవిల్. సో ఫేవరబుల్. ఇన్సేన్ అంటే ఏంటి అని అంటే ఒక మెంటల్ సిచ్యువేషన్ లో లేరు అంటే వాళ్ళు మెంటల్ గా కరెక్ట్ గా లేరు అని అనొచ్చు. ఇంకొంతమంది ఏంటి అని అంటే ఐఎమ్ ఇన్సేన్ అబౌట్ యూ, ఓకే ఐ గాట్ ఇన్సేన్ ఆఫ్ దిస్ హెవీ ట్రాఫిక్ అని అంటుంటారు. అంటే అంటే ఒక మైండ్ చెడిపోయింది, ఓకే లేకపోతే వాళ్ళ మీద ఒక పిచ్చి పట్టింది, ఓకే ఐఎమ్ ఇన్సేన్ ఆఫ్ యూ అంటే నాకు నువ్వంటే అంత పిచ్చి అంత అంత క్రేజీ అని అంటుంటాం కదా. సో అటువంటి వర్డ్స్ లో కూడా యూజ్ చేయొచ్చు, అంటే యూసేజ్ బట్టి వస్తూ ఉంటుంది దాని యొక్క మీనింగ్. సో యాక్చువల్ గా చెప్పాలి అని అంటే మెంటల్ గా స్టెబిలిటీతో లేకపోవడం అన్నమాట. ఓకే నెక్స్ట్ సబ్మర్జ్ అంటే ఏంటి మీనింగ్సే కదా, యా డ్రోన్ అయిపోవడం అంటే మునిగిపోవడం. ఓకే సో దీని ఆన్సర్ సబ్మర్జ్. సో ఇంకా రైస్ అంటే పైకి రావడం, ఫ్లోట్, సర్ఫేస్. ఓకే ఇవన్నీ తెలిసింది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఐ విల్ డ్రింక్ సమ్ వాటర్. యా సో ఇక్కడ నుంచి మళ్ళీ ఆపోజిట్ అనమాట, ఆపోజిట్స్. సో క్వేసెంట్ అంటే ఇన్యాక్టివ్ గా ఉండడం. ఓకే సో దాని యొక్క ఆపోజిట్ ఏమవుతుంది యాక్టివ్నెస్, ఇజంట్ ఇట్. సో దీని యొక్క ఆపోజిట్ ఏంటి యాక్టివ్. సో టెన్యూబ్రస్. సో టెన్యూబ్రస్ అంటే ఏంటి అని అంటే దీని యొక్క మీనింగ్ బాధ. ఓకే టెన్యూబ్రస్ అంటే ఏంటి బాధ. సో దీని యొక్క ఆపోజిట్ ఏమైపోతుంది ఆబ్వియస్ గా గ్లీ. ఈ గ్లీ అంటే ఏంటి హ్యాపీనెస్. సో దీని యొక్క ఆపోజిట్ ఏమైపోతుంది హ్యాపీనెస్. సో ఇంకా మిగతా వర్డ్స్ గురించి వస్తే గ్లూమీ అంటే సాడ్. సో టెన్యూయస్ అంటే వీక్ అన్నమాట. ఓకే టెన్యూయస్ అంటే వీక్. సో మనము ఇందాక ఏం డిస్కస్ చేసుకున్నాం వీక్ గురించి, ఫ్రెజైల్, ఫ్లిమ్సీ. ఓకే సో ఇంకా టెన్యూయస్ కూడా వీక్ యొక్క సినానిమ్ అన్నమాట. సో వీక్, ఫ్లిమ్సీ, ఏంటి ఫ్రెజైల్. సో ఇవన్నీ దేనికి ఏం సంబోధిస్తుంది వీక్నెస్ ని సంబోధిస్తుంది ఈ వర్డ్స్ అన్ని కూడా. నెక్స్ట్ టెనేషియస్. సో టెనేషియస్ కి వస్తే టెనేషియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే మొండితనం అనొచ్చు, స్టబ్బర్న్ అనొచ్చు. అంటే వాళ్ళు ఒకసారి ఏమైనా అనుకున్నారు అంటే వాళ్ళ యొక్క డెసిషన్ ని మార్చలేము, మొండి పట్టుదల అంటుంటాము. ఓకే సో టెనేషియస్ అంటే ఏంటి స్టబ్బర్న్. నెక్స్ట్ మ్యాంకీ. ఓకే సో మ్యాంకీ అంటే మంకీ మీకు
కలుస్తుంది కదా ప్రొనౌన్సియేషన్. సో మంకీ మనలాగా నీట్ గా స్నానం చేసుకోవడము, ఓకే, టైం టు టైం బట్టలు వేసుకోవడము, జుట్టు దువ్వుకోవడము, ఓకే, షేవ్ చేసుకోవడము, ఇవన్నీ చేయదు మంకీ. ఎలా ఉంటుంది? ఎడ్డి మడ్డిగా ఉంటుంది, డర్టీగా ఉంటుంది, చెట్ల దగ్గరికి వెళ్తుంది, ఇవన్నీ చేస్తుంటుంది. అంటే మంకీ డర్టీగా ఉంటుంది. సో మ్యాంకీ అంటే వర్డ్ మీనింగ్ ఏంటి? డర్టీ. సో ఇక్కడ మనకి అడుగుతుంది ఆపోజిట్. సో దీని యొక్క మీనింగ్, దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుంది? డర్టీ. అవునా కదా? సారీ, యా సారీ, క్లీన్. సో దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుంది అంటే క్లీన్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అక్వైస్. సో ఇది వచ్చేసి సిమిలర్ వర్డ్ అనమాట. సినానిమ్స్. సిమిలర్ వర్డ్. ఓకే, సో దీనికి మీనింగ్ ఏంటి వస్తుందంటే అగ్రీ చేయడం అనమాట. ఓకే, సో దీని మీనింగ్ వచ్చేసి అగ్రీ. అపాలజీ, డినై, డిసగ్రీ. సో ఇది కూడా మీరు ఆన్సర్ తెలియకపోయినా కూడా ఆప్షన్స్ ని బట్టి మీరు అగ్రీ అని పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఎస్ఏ. సో చిన్నప్పుడు కానీ కాలేజ్ లెవెల్లో కానీ ఎస్ఏస్ అనేది రాస్తుంటాం మనం. సో ఎస్ఏస్ రాసిన తర్వాత దాన్ని ఏం చేస్తాము? ఎవాల్యుయేషన్ చేసి అప్పుడు ప్రైజ్ ని డిక్లేర్ చేస్తుంటారు. సో దీని యొక్క మీనింగ్ ఏమొస్తుంది? ఎవాల్యుయేషన్. ఓకే, నెక్స్ట్ వెస్టైజ్ నుంచి నాకు ఆ వర్డ్ చూడంగానే నాకు ప్రొనౌన్సియేషన్ కూడా అదే వచ్చేసింది. దీనికి సిమిలర్ గా ఏ ప్రొనౌన్సియేషన్ కలుస్తుంది? వేస్టేజ్. సో వేస్టేజ్ అంటే ఏంటి? అన్ని యూస్ అయ్యాక మిగిలిపోయినది. సో దానికి అంటే ఏంటి? రిమైన్స్. ఓకే, మిగిలిపోయిన దాన్ని వేస్టేజ్ అంటాం మనం. అవునా కదా? ఇప్పుడు చికెన్ ఉంది, చికెన్ ఆబ్వియస్ గా తింటాము, కొంతమంది బోన్స్ కూడా నమిలేసి పక్కన పడేస్తుంటారు, అది వేరే విషయము. సో అంత తినేసాగా మిగిలిపోయిన దాన్ని వేస్టేజ్ అంటుంటాము. ఓకే, సో రిమైన్స్ అన్నమాట దీని యొక్క ఆన్సర్. మ్యాండేటరీ అంటే ఇట్స్ కంపల్సరీ. ఓకే, మీరు పోకిరీలో చూసుకున్నట్లయితే ఒక రూల్, ఒక కంపల్సరీ, ఒక రూల్, లా అని అనొచ్చు. ఇలియానాకి చెయ్యి ఎవరో మహేష్ మీద అటాక్ చేస్తే అది ఇలియానాకి తగులుతుంది అనమాట. సో హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ చేయమంటే ట్రీట్మెంట్ చేయడు. సో పోలీస్కి వెళ్ళి ఇలా ఇది మ్యాండేటరీ కంప్లైంట్ అక్కడ చెప్పి మీరు రండి అని చెప్పేసి అంటారు. సో దట్ ఈస్ మ్యాండేటరీ అని అంటారు. అంటే ఇట్ ఈస్ ఏ లా, ఇట్ షుడ్ బి ఒబేడ్ ఆబ్వియస్లీ. ఓకే, అది మ్యాండేటరీ అంటే. సో ఇంకా మాస్క్రీ అంటే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది ఈ వర్డ్ లోని? మాస్ అంటే నాగార్జున గారి మాస్ కాదు. సో మాస్ అంటే ఏంటి అని అంటే బల్క్ గా ఉన్న, అంటే ఒక లార్జ్ హ్యూజ్ పీపుల్. ఓకే, మాస్ పీపుల్. ఓకే, దాన్ని మాస్ అంటుంటాం. ఓకే, సో మాస్క్రే అంటే ఏంటి అని అంటే, సో అంతమంది ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మాస్ లో వెళ్ళేసి ఫైరింగ్స్ అనేవి చేస్తుంటారు. అవి టెర్రరిస్ట్ వల్ల కానీ ఏదైనా దేని వల్ల అయినా గవర్నమెంట్ ఒకసారి ఆర్డర్స్ ఇవ్వచ్చు. ఓకే, అదర్ కంట్రీస్ లో వార్ జరుగుతున్నప్పుడు, ఓకే, సివిలియన్ వార్ జరుగుతున్నప్పుడు, ఏదైనా సరే అంటే ఒక మాస్ లోకి వెళ్ళి, అంటే ఒక పీపుల్ మధ్యలోకి వెళ్ళి, ఓకే, ఫైరింగ్స్, వాళ్ళని బ్రూటల్ గా కిల్ చేయడము, ఇటువంటివి చేసేదాన్ని, ఆ యొక్క ప్రాసెస్ ని, దానికి మీనింగ్ ఒక వర్డ్ తో చెప్పడానికి ఈ ఒక వర్డ్ ని యూజ్ చేస్తుంటారు. ఓకే, సో మాస్, ఎక్ర్. ఓకే, చాలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాబ్. సో ఇంకా మాబ్ గురించి వస్తే, మాబ్ అంటే ఒక మాస్ పీపుల్ అనమాట. ఇప్పుడు ఒక 1000 పీపుల్ ఒక స్టేడియం లో ఉన్నారు. ఓకే, దాన్ని ఏమంటాము? మాబ్ అంటాము. ఓకే, నెక్స్ట్ అక్రూ. సో అక్రూ అంటే ఏంటి అని అంటే అక్యూములేట్ అవ్వడం. అంటే ఒక దగ్గర ఆ సమావేశానికి ఒక దగ్గర
సమావేశం అవడం, లైక్ ఏమంటారు, ఒక దగ్గరకు వస్తుంటారు కదా అందరు, మీటింగ్స్ అనగానే ఒక ఒక మీటింగ్ హాల్లోకో లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్లోకో వెళ్ళిపోతూ ఉంటారు. సో దాన్ని అక్యుములేట్ అవ్వడం, ఒక దగ్గర అక్యుములేట్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా, గ్యాదరింగ్. ఓకే, యాస్, ఒక దగ్గర గ్యాదర్ అవడం అనమాట. సో దాన్ని అక్యుములేట్ అంటుంటాము. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే అక్యుములేట్. అక్యుములేట్ ఈస్ ది ఆన్సర్. సో అబాలిష్ అంటే ఏంటి, ఏదైనా రిజెక్ట్ చేయడము, ఏదైనా ఆపడం అక్కడికి, సో దాన్ని అబాలిష్ అంటున్నాము. స్కిల్ఫుల్ అంటే స్కిల్ఫుల్, అన్ని లాస్ అని తెలిసి, సారీ, అన్ని స్కిల్స్ ఉన్నవాడు. సో సెపరేట్. సో బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తుంటారు, ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కింద అనేది కింద ఒక హెవీ, అంటే అక్కడ 4 జంక్షన్స్ ఉన్నాయి ఒక పర్టికులర్ ఏరియాలోని, అంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు నుంచి ఒక జంక్షన్ పాయింట్ 4 సైడ్స్ నుంచి ట్రాఫిక్ వస్తుంటుంది. సో ఇక్కడ ఒక షార్టెన్ చేయడానికి, ఈజీ చేయడానికి వేని బ్రిడ్జ్ కడతారు పైన. సో బ్రిడ్జ్ కట్టినప్పుడు ఏంటి అంటే, ఇటు రైట్, అంటే ఇటు నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఇటు ట్రాఫిక్ తగ్గించడానికి, వేని ఈజీ చేయడానికి పైన బ్రిడ్జ్ కట్టేస్తే వాళ్ళు, అంటే అటు పక్కకి వెళ్లాల్సిన వాళ్ళు బ్రిడ్జ్ ఎక్కేయచ్చు. సో ఇటు రైట్ లెఫ్ట్ తీసుకునే వాళ్ళు, అంటే టర్నింగ్స్ తీసుకునే వాళ్ళు మాత్రం కిందకు వస్తారు. మిగతా వాళ్ళు అటు నుంచి డైరెక్ట్ అటు వెళ్ళిపోయే వాళ్ళు, స్ట్రైట్ వెళ్ళిపోయే వాళ్ళు బ్రిడ్జ్ ఎక్కేస్తారు. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే మీ యొక్క వేని షార్టెన్ చేస్తుంది. ఓకే, బ్రిడ్జ్ అనేది ఎప్పుడు కూడా ఒక షార్ట్ కట్. ఓకే, ఇప్పుడు మీరు కింద వెళ్తే ట్రాఫిక్ వస్తుంది, అంటే టర్నింగ్స్ వెళ్లే వాళ్ళు, ఇటు నుంచి అటు వెళ్లే వాళ్ళు టైం పడుతుంది. సో షార్టెన్ చేస్తుంది బ్రిడ్జ్ అనేది. సో ఇక్కడ బ్రిడ్జ్ అన్నా కూడా మీనింగ్ వచ్చేసి షార్టెన్ చేయడం. ఓకే, నెక్స్ట్ అసెండర్. సో అసెండర్ అంటే ఏంటి అని అంటే, దీని యొక్క మీనింగ్ షార్ట్ అపార్ట్. సో అపార్ట్ అనమాట దీని యొక్క మీనింగ్స్, అసెండర్. నెక్స్ట్ ఆర్కేన్. ఆర్కేన్ అంటే ఏంటి అంటే సీక్రెట్ అనమాట. ఓకే, ఆర్కేన్. ఇంకా మీకు చెప్పాలి అంటే, ఆర్కేన్ లో మీకు ఏం కనిపిస్తుంది, షుగర్ కేన్ కనిపిస్తుందా లేదా? సో షుగర్ కేన్ అనేది సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా, ఇప్పుడు చాలా మంది ఏంటి అని అంటే, పెద్దవాళ్ళకి షుగర్ ఉంటుంది. ఓకే, ఒక సర్టెన్ 60+ 55+ వచ్చే వాళ్ళకి షుగర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఇప్పుడు ఈ ఏజ్ లో, ఐ మీన్ ఈ జనరేషన్ లో. సో వాళ్ళకి ఏంటంటే స్వీట్ ఎంతో కొంత తినాలనిపిస్తుంటది, కానీ వాళ్ళ పిల్లలు ఉంటారు, సో వాళ్ళు పిల్లలు, మనవరాలు తిన్నివ్వరు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి షుగర్ కదా అని చెప్పి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సీక్రెట్ గా వెళ్ళి షుగర్ కేన్ తింటుంటారు. సో ఇక్కడ ఆర్కేన్ అంటే ఏంటి, సీక్రెట్. ఓకే, సో ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ గా మనం చెప్పుకున్నాము. సో ఏంటి, వేగ్ అంటే ఏంటి, సో ఒక క్లియర్ గా లేకపోవడం. ఓకే, అన్క్లియర్, డౌట్ఫుల్నెస్. ఓకే, సో దాన్ని వేగ్ అంటుంటాము. సో ఓగ్ అంటే ఏంటి, ఫ్యాషన్. సో వేగ్ అంటే ఏంటి, అన్క్లియర్, డౌట్నెస్, ఏదైనా సరే. సో డౌట్నెస్. సో షోవి అంటే ఏంటి, చాలా మంది షో చేస్తుంటారు, ఏదైనా కొత్త బట్టలు వేసుకొచ్చినా, లేకపోతే కొత్త వాచ్ అని వేసుకొచ్చినా, అది కనిపించేటట్టు కావాలని ఇలా మాట్లాడడం, ఊరికే చేయి తిప్పుతా ఉండడము, లేదంటే నా డ్రెస్ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నానా అని చెప్పేసి ఊరికే ఇట్లా తిరగడం, షో చేస్తుంటారు ఎక్కువగా. ఈ చిన్నపిల్లల మనం చూస్తుంటాము. సో అదే షోవి అన్నా కానీ ఇక్కడ కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ కూడా సిమిలరే. యా, 1 సెకండ్. నెక్స్ట్ కూడా సిమిలర్ వర్డే. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఎలోజైజ్. సో ఎలోజైజ్ అనమాట. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే, అంటే పియన్ అంటే ఇప్పుడు సక్సెస్, ఐ మీన్ ఇప్పుడు మీరు ఒక డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చారు,
లైక్ మీ 10th క్లాస్లోనో లేకపోతే ఇంటర్లోనో. సో వచ్చినప్పుడు ఇంట్లో కానీ అక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ లో విలేజ్ లో ఎక్కువ ఇటువంటి సెలబ్రేషన్స్ ఉంటాయి, మన డిస్ట్రిక్ట్స్ లో అంతగా పట్టించుకోరు. సో ఫస్ట్ వచ్చారు, విలేజ్ ఫస్ట్ వచ్చారు ఎవరైనా, అప్పుడు ఏం చేస్తారు, మంచిగా సక్సెస్ఫుల్ చేస్తారు, వాడికి ఊరేగించి ఒక పూలమాల వేసి వాడికి, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ లోని ఏదైనా కప్పు తీసుకొచ్చాడు సో పూలమాల వేసి, సో అది సెలబ్రేషన్ చేస్తుంటారు. సో దాన్ని మనము పియాన్ అంటుంటాం. ఓకే, సో ఎల్యూజైజ్ అన్నా గానీ అదే మీనింగ్ వస్తుంది. సో నెక్స్ట్ సెన్ష్యూర్ అంటే మీనింగ్ ఏంటి అంటే, సెన్ష్యూర్ సెన్సర్. సో సెన్సార్ అంటే మనము మూవీస్ లో వింటుంటాం, సెన్సార్ బోర్డ్ వస్తుంది, సెన్సార్ పడుతుంది అని చెప్పి, సో అదే సెన్సార్ అంటే. సో ఇక్కడ సెన్ష్యూర్, ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, షోర్ 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 అని కనిపిస్తుంది. కానీ కానీ ఎవరైనా ఖచ్చితంగా మేము చేస్తాము షోర్ షోర్ అని చెప్పేసి చెప్పారనుకోండి, అది ఒకటి మిమ్మల్ని తక్కువ చేస్తున్నట్టు, మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నట్టు కావచ్చు. ఓకే, అంటే కామెడీగా ఫన్నీగా చెప్తున్నట్టు కావచ్చు. సో అలా అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంకా దీనికన్నా ఇంకా బెస్ట్ ట్రిక్స్ ఏమి లేవు నా మైండ్ లో ప్రెసెంట్. సో సెన్ష్యూర్ అంటే ఏంటి అని అంటే క్రిటిసైజ్ చేయడము. ఓకే, సో కండెమ్, క్రిటిసైజ్, కండెమ్. సో ఇవన్నీ కూడా దీని యొక్క సినోనిమ్స్ అయిపోతూ ఉంటుంది. యా కింద ఉంది కండెమ్, ఐ ఫర్గాట్. నెక్స్ట్ ఇన్మికల్. ఇన్మికల్ ఇన్మికల్ అనగానే మీకు ప్రొనౌన్సియేషన్ లో ఏం తెలుస్తుంది, యానిమల్. ఇన్మికల్ యానిమల్. ఓకే, అవునా కదా. సో యానిమల్స్ ఆబ్వియస్ గా ఎలా ఉంటాయి, సో ఇక్కడ మీకు మీనింగే అడుగుతున్నారు కాబట్టి యాంటాగానిస్ట్ అనేది దీని యొక్క ఆన్సర్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ అలై గురించి వస్తే, ఈ రెండిటికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో డోంట్ కన్ఫ్యూజ్. సో అలై అంటే ఏంటి అంటే, ఏ లేకుండా జస్ట్ ALLY వచ్చింది అని అంటే అది ఫ్రెండ్షిప్, అంటే ఫ్రెండ్షిప్ ని సంబోధిస్తూ వచ్చేది. ఓకే, ఫ్రెండ్షిప్ గురించి చెప్తుంది అలై అనేది. అదే అలే అంటే వచ్చింది అనుకోండి, అక్కడ ఏంటి అంటే ఏదైనా ఒకటి నాశనం చేయడము, డెమినిష్ చేయడము. ఓకే, దాని గురించి చెప్తుంది. సో రెండిటికి డోంట్ కన్ఫ్యూజ్ ఎట్ ఆల్, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, అలే అలే. ఓకే, నెక్స్ట్ సోజాన్. సో సోజాన్ అంటే ఏంటి అంటే ఆన్సర్ స్టే. ఓకే, ఒక దగ్గర స్టే ఉండడము సోజాన్ అంటే. సారీ, యా యాక్చువల్లీ దీనికి ఆపోజిట్ అన్నమాట. సో ఆన్సర్ వచ్చి స్టే కాదు, మళ్ళీ సో ఆన్సర్ వచ్చేసి కంటిన్యూ అన్నమాట. యా, సో ఆన్సర్ ఆపోజిట్ ఇక్కడ అడుగుతుంది. సో దానికి కంటిన్యూ అన్నమాట. ఈ యొక్క దీనికైతే ఆపోజిట్ ఇది అడిగింది. సో ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి డైలిజెంట్. సో డైలిజెంట్ అంటే యాక్టివ్ గా ఉండడము, హార్డ్ వర్కింగ్. సో దాన్ని మనము డైలిజెంట్ అంటుంటాము. ఓకే, సో ఎజైల్, యాసిడ్యూస్, ఇండస్ట్రియస్ అండ్ ఆల్సో లాబోరియస్, ఇవన్నీ కూడా హార్డ్ వర్కింగ్. దాన్ని దాని యొక్క సినానిమ్స్ అనమాట. ఏంటి, ఎజైల్, యాసిడ్యూస్, ఇండస్ట్రియస్, లాబోరియస్. సో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఆబ్వియస్ గా హార్డ్ వర్క్ చేస్తుంటారు, ల్యాబొరేటరీ లో పనిచేస్తారు. సో మీరు సైంటిస్ట్ తీసుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళు 24 గంటలు ల్యాబ్ లో ఉంటారు, అంటే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేయడానికి. ఓకే, సో ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు ఉంటారు. సో వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్కింగ్. సో ఇటువంటి చిన్న చిన్న దాంట్లో కూడా మీరు గుర్తు పెట్టుకోవచ్చు. సో ఇండస్ట్రియస్, లాబోరియస్, యాసిడ్యూస్, ఎజైల్, ఇవన్నీ కూడా
దేనికి సినోనిమ్స్? హార్డ్ వర్కింగ్ యొక్క సినోనిమ్స్. సో దీనికి ఆన్సర్ ఏమొచ్చేస్తుంది? ఇన్యాక్టివ్. ఓకే, నెక్స్ట్ స్ప్రూస్. స్ప్రూస్ యొక్క ఆపోజిట్ ఏంటి అని అంటే, స్ప్రూస్ అనగానే స్మార్ట్. స్ప్రూస్ అంటే స్మార్ట్. సో దీని యొక్క ఆపోజిట్ ఏంటి అంటే డర్టీ. సో ఇక్కడ ఉన్న దాంట్లో మీరు మోస్ట్ ఆపోజిట్ ఏంటి అని అంటే డర్టీ వస్తుంది మీకు. ఓకేనా? నెక్స్ట్ రుకీ. సో దీని యొక్క ఆపోజిట్, అసలు దీని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే టాలెంటెడ్ పర్సన్, ప్రొఫెషనల్ పర్సన్. సో వాళ్ళని, సారీ, రుకీ, ఓకే, రుకీ అంటే మీనింగ్ ఇది సినోనిమ్. Not rookie was, సో రుకీ అంటే ఏంటి అని అంటే, ఈ సినోనిమ్స్ యాంటనిమ్స్ తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాను, సో సారీ. సో రుకీ అంటే ఏంటి అని అంటే అంతగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, అంతగా నాలెడ్జ్ లేని వాళ్ళు. సో వాళ్ళని మనం రూకీ అంటుంటాము. సో దీని యొక్క ఆపోజిట్ ఏమైపోతుంది? ప్రొఫెషనల్. సో ప్రొఫెషనల్ అనేది దీనికి ఆపోజిట్, అవునా కదా? ఓకే, నెక్స్ట్ యాన్. సో యాన్ అంటే ఏంటి అంటే కార్వింగ్, డిజైర్, ఇవన్నీ దీని యొక్క సినోనిమ్స్. సో ఆబ్వియస్ గా దీని యొక్క యాంటనిమ్ ఏమైపోతుంది? సో కార్వింగ్, సో డిజైర్, ఇవన్నీ దీని యొక్క యాంటనిమ్స్, సారీ సినోనిమ్స్ అయినప్పుడు దీని యాంటనిమ్ ఏమవుతుంది? హేట్రెడ్. సో హేట్రెడ్ అనేది యాన్ యొక్క ఆపోజిట్. ఓకే, ఇంకా నెక్స్ట్ యాసిడ్యూస్. సో ఇది మనము కవర్ చేసాం. యాసిడ్యూస్ అంటే ఏంటి? హార్డ్ వర్కింగ్. సో అబ్స్ట్రక్షన్, లాబోరియస్, లాబొరేటరీ. సో ఇక్కడ ఆపోజిట్ మనకు అడుగుతుంది. సో హార్డ్ వర్కింగ్ కి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏది ఆపోజిట్? ఐడల్. ఐడల్ అంటే ఏంటి? అలాగే కూర్చోడం, ఏం పని పాట లేకుండా. సో యాసిడస్ అంటే హార్డ్ వర్కింగ్. సో దానికి ఆపోజిట్ ఏంటి? ఐడల్. సో అడిపోస్. సో అడిపోస్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే లావుగా ఉన్న వాళ్ళని. స్టౌట్, ఒబేస్, ఇవన్నీ కూడా దీని యొక్క సినోనిమ్స్ అన్నమాట. సో దీని యొక్క ఆపోజిట్ ఏమైపోతుంది? థిన్. ఓకే, నెక్స్ట్ డాంట్లెస్. సో డాంట్లెస్ సిమిలరా, ఆపోజిట్? యా, ఆపోజిట్ ఇది కూడా. సో డాంట్లెస్ అంటే ఏంటి అంటే ఫియర్లెస్. డాంట్లెస్ అంటే ఫియర్లెస్ అంటే భయం లేదు. సో దీనికి ఆపోజిట్ ఏమైపోతుంది? కోవర్డ్. ఓకే, సో దీని ఆపోజిట్ ఏమైపోతుంది? కోవర్డ్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వర్డ్కి వెళ్దాము. స్క్రమ్టియర్స్. సో స్క్రమ్టియర్స్ అంటే మీకు మీనింగ్ ప్లేటబుల్. ఓకే, సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే, నేను ప్లేటబుల్ అని ఎందుకు అన్నాను అంటే ఇది యాక్చువల్గా ప్రొనౌన్సియేషన్ పెలాటబుల్. సో మనము ఏదైనా ఫుడ్ మన ప్లేట్లో వేసుకుని టేబుల్ మీద కూర్చుని మనం తినగలిగేటట్టు ఉండాలి అని అంటే, మనం తింటున్నాం అంత ఆసక్తిగా అంటే ఫుడ్ అనేది అంటే టేస్టీగా ఉండాలి, అవునా కదా? సో స్క్రమ్టియర్స్ అన్నా కూడా టేస్టీ ఫుడ్. ఓకే, సో స్క్రమ్టియర్స్ అంటే ఏంటి అంటే టేస్టీ ఫుడ్, డెలీషియస్ ఫుడ్. ఓకే, ఇట్స్ వెరీ టేస్టీ ఫుడ్, ఇట్స్ వెరీ యమీ. సో ఇలా అంటుంటాము. ఓకే, సో యమీ, టేస్టీ, డెలీషియస్. సో వీటన్నిటితో పాటు పెలాటబుల్ కూడా మీరు ఇప్పటి నుంచి మీ యొక్క డైలీ యూసేజ్ లోని యాడ్ చేసుకోండి. ఓకే, పెలాటబుల్. సో పెలాటబుల్ అనేది ఏంటి? డైలీ తినే ఐ మీన్ ఫుడ్ డెలీషియస్ గా ఉండడం, టేస్టీగా ఉండడం. సో దీని యొక్క ఆపోజిట్ ఏమైపోతుంది? అన్పెలాటబుల్. ఓకే, నెక్స్ట్ డిసవోవల్. దీనికి ఆపోజిట్. సో డిసవోవల్ అంటే ఏంటి? రిజెక్ట్ చేయడం. ఓకే, ఆబ్జెక్ట్ చేయడం. సో దీని యొక్క ఆపోజిట్ ఏమవుతుంది? అప్రూవ్ చేయడం. వెరీ ఈజీ, డెడ్ ఈజీనా? నెక్స్ట్ సబ్మర్జ్. సో సబ్మర్జ్ అంటే ఏంటి? మునిగిపోవడం, డ్రాన్. సో ఇది ఇక్కడ నుంచి సిమిలర్ వర్డ్స్ మళ్ళీ.
యా, నెక్స్ట్ సిన్స్టర్ అంటే ఈవిల్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఇది రిపీట్ అయింది. ఓకే, సో ఎసినైన్ కూడా చెప్పుకున్నాము, బ్రెయిన్లెస్. అపులెన్స్, అపులెన్స్ ప్రాస్పెరిటీ, ఐ టోల్డ్ యూ నో, అపులెన్స్ ప్రాస్పెరిటీ, అపులెంట్, అఫ్లూయెంట్. ఓకే, నెక్స్ట్ గైల్, గైల్ అంటే ఏంటి, సిమిలర్ వర్డ్ స్లైనెస్. సో గైల్ అంటే ఏంటి, స్లైనెస్. నెక్స్ట్ బిజైల్, బిగైల్, బిజైల్. సో ఇదంటే ఏంటి అంటే డూప్, దీని యొక్క మీనింగ్ వచ్చేసి డూప్ అన్నమాట. మనం డూప్, డూప్ అంటే తెలుసు కదా, ఫేక్. ఓకే,
I don't know when it stopped, but okay. So um, so ఇది ఎక్కడ వరకు ఆగిందో ఐ డోంట్ నో, బట్ యా నేను ఇక్కడ నుంచి చెప్తాను. ఓకే, నెక్స్ట్ అగైన్. సో ఇది వీడియో అయ్యాక చూసుకుని స్టాప్ చేసి ఐ కాంట్ డూ ఆల్ దిస్, ఐ కాంట్ స్టాప్ ఇట్. సో అందుకని కొంచెం ముందు నుంచి చెప్పుకొని వస్తా. మైక్ యొక్క ఛార్జింగ్ అనేది అయిపోయింది, సో ఐ టుక్ అనదర్ మైక్ అవైలబుల్లో పెట్టుకుని ఉన్నా. అప్పటికే అయిపోతుందో లేదో అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాను. యా, సో నెక్స్ట్ బిజైల్. సో బిజైల్ యొక్క మీనింగ్ ఏంటి అంటే డూప్ అనమాట. డూప్ అంటే ఏంటి? ఫేక్. సో మనం మూవీస్లో హీరోస్ ఏదైనా ఫైట్ షూట్స్ ఏమైనా రిస్కీగా ఉన్నప్పుడు వాళ్ళు చేయకుండా డూప్ని పెట్టుకుంటుంటారు, అంటే సేమ్ వాళ్ళ ఉన్న వాళ్ళు, అంటే ఫేక్. బెల్లికోస్ అంటే హోస్టైల్. ఓకే, హాస్టేజెస్ అంటుంటాం, అంటే ఎనిమీ పర్సన్స్, వాళ్ళ నుంచి మనకి థ్రెట్ ఉంది, సో వాళ్ళని మనం హాస్టేజెస్ అంటుంటాం. మీరు ఎక్కువగా మూవీస్లో మీకు సెక్యూరిటీ ఫోర్సెస్, ఐ మీన్ అంటే సోల్జర్స్కి, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న మూవీస్ ఏదైనా చూస్తే ఈ యొక్క వర్డ్స్ అనేవి మీకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. హోస్టేజెస్, ఈ వర్డ్స్. ఓకే, షన్, ఎవేడ్, అవాయిడ్, షన్, ఇవన్నీ కూడా అవాయిడ్ కి వచ్చే సినోనిమ్స్. ఓకే, నెక్స్ట్ కాంట్రబ్యాండ్. సో ఈ వర్డ్ లోనే మీకు తెలిసిపోతుంది, బ్యాన్ అంటే ఇల్లీగల్నే కదా మనం బ్యాన్ చేస్తుంటాము. సో ఇల్లీగల్ అనేది దీని యొక్క ఆపోజిట్ అయిపోతుంది. నెక్స్ట్ కోమెటోస్. సో కోమెటోస్ అంటే ఏంటి? అందులోనే కోమా వస్తుంది. సో కోమాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అన్కాన్షియస్నెస్ లో ఉంటారు, అంటే వాళ్ళకి కాన్షియస్నెస్ ఉండదు. మనలాగా తిరుగుతూ పక్కన ఏం చేస్తున్నారు, పక్క పేషెంట్ ఏం చేస్తున్నారు పక్క బెడ్ లోని అని చెప్పి చూసుకోవడము, ఫోన్ స్క్రోల్ చేసుకోవడము, ఇటువంటి కాన్షియస్నెస్ ఉండదు వాళ్ళకి. జస్ట్ వాళ్ళకి ప్రాణం ఉంటుంది, బట్ డెత్ కి ప్రాణం ఉంది, మనం తిరుగుతున్న దానికి మధ్య స్టేజ్ లో, మిడిల్ స్టేజ్ లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని కోమాలోకి వెళ్ళిపోయారు, కోమా పేషెంట్ అని అంటుంటాము. సో అంటే ఏంటి? అన్కాన్షియస్నెస్ గా ఉంటారు, కానీ ప్రాణం అయితే ఉంటుంది, డెత్ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ పెంచాంట్. సో పెంచాంట్ అంటే ఇక్కడ మీరు చాంట్ వచ్చింది ఈ యొక్క వర్డ్ లో, అంటే జపం చేసుకుంటూ ఉండడం, అంటే మనము ఏదైనా ఒకటి రిపీటెడ్ గా అనుకుంటూ ఉన్నాము. ఓకే, చాంటింగ్ అనుకుంటూ ఉన్నాము. సో అనుకుంటూ ఉన్నప్పుడు మనకి ఇష్టం అయితేనే కదా మనం ఎక్కువసార్లు అనుకుంటుంటాం. అంటే ఇప్పుడు ఎవరైనా గుర్తు చేసుకుంటూ ఉన్నాం మనము, సో మనకి ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళనే మనం ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటాం, అవునా కదా? సో చాంట్ అంటే ఏంటి? పదే 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 ఒకటే దాన్ని రిపీటెడ్ గా చెప్తూ ఉండడం. సో అలా గుర్తు పెట్టుకోండి. సో మనకి ఇష్టమైన వాళ్ళని కూడా మనము ఎక్కువగా పదే పదే తలుచుకుంటూ ఉండడం, వాళ్ళని పిలుస్తూ ఉండడము చేస్తుంటాం. సో పెంచాంట్ యొక్క మీనింగ్ ఏంటి? లైకింగ్ అన్నమాట. నెక్స్ట్ ఏవేడ్, దిస్ ఈస్ మళ్ళీ రిపీట్ అయింది ఇది. నెక్స్ట్ వర్డ్ కి ఇంకొచ్చేద్దాం, ఎన్వి. సో ఎన్వి అంటే ఏంటి? సో ఎన్వి సినానిమ్స్. సో ఎన్వి అంటే ఏంటి అని అంటే జెలస్ ఫీల్ అవ్వడం. ఓకే, ఎన్వి అంటే జెలస్ ఫీల్ అవ్వడం. నెక్స్ట్ ఇన్ఫ్రక్చుయస్ అంటే ఫ్రక్ట్ అంటే ఫ్రూట్ కనిపిస్తుంది మీకు. సో ఇట్ ఈస్ ఫ్రూట్ఫుల్ అంటే ఏంటి? పాజిటివ్ సెన్స్ అని తెలుపుతుంది, అంటే దాని యొక్క అవుట్పుట్ బాగుంది, అది చాలా ప్రొడక్టివ్ గా ఉంది. ఓకే, దాని యొక్క రిజల్ట్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి అని చెప్తుంటాము, ఫ్రూట్ఫుల్. ఓకే, ఇది దీని యొక్క మీనింగ్ అన్నమాట, ఫ్రూట్ఫుల్ అంటే. అదే ఇన్ఫ్రక్చుయస్ అంటే అన్ప్రొడక్టివ్. ఓకే, ఇన్ఫ్రక్చుయస్ అంటే ఫ్రూట్ఫుల్నెస్ లేదు, దట్స్ నాట్ ఫ్రూట్ఫుల్, అంటే
అది అంత ప్రొడక్టివ్ కాదు, గుడ్ రిజల్ట్స్ రావట్లేదు. సో దాన్ని మనం ఏమంటాము, అన్ప్రొడక్టివ్ అంటాము. ఓకే, సో ట్రెమోర్, ట్రెంబుల్, సో ఇవన్నీ కూడా ఎర్త్ క్వేక్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు, మొన్న రీసెంట్ గా వచ్చింది నేపాల్లో కొంచెం నోటీస్ అయింది అని చెప్పారు. సో మన ఇండియన్ స్టేట్స్ లో కూడా కొన్ని స్టేట్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు మనం, బీహార్ ఇటువంటి కొంత అయితే మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ కూడా తెలిసింది. సో మీరు న్యూస్ లో చూసినట్లయితే ఈ యొక్క ట్రెమర్, ట్రెమోరస్, సో ఈ యొక్క వర్డ్స్ అనేవి మీరు చూడొచ్చు న్యూస్ పేపర్ లో చూసినట్లయితే, లేకపోతే ఏదైనా మీరు వెబ్సైట్ లో ఏమైనా చూసినా సరే ఆన్లైన్ లోని. సో ఏంటి అంటే ఎర్త్ క్వేక్ వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ అన్నమాట, దాన్ని మనము ట్రెమోర్ అంటుంటాము. ఓకే, నెక్స్ట్ మెటిక్యులస్. సో మెటిక్యులస్ లో మీకు ఏం కనిపిస్తుంది, మెటిక్యులస్, మెట్టి అంటే మట్టి, అంటే మట్టితో చేసిన వస్తువులు ఏదైనా సరే, గ్లాస్ ఐటమ్స్ కేర్ఫుల్ గా ఉంటాము. అది కాకుండా మట్టితో చేసే కుండలు కానీ, ఓకే, ఇటువంటివి మట్టితో చేసిన ఐటమ్స్, టాయ్స్ కానీ ఏదైనా సరే కేర్ఫుల్ గా ఉంటాము. ఎందుకు అని అంటే అది కింద పడితే పగిలిపోతుంది కాబట్టి. సో మెటిక్యులస్ అన్నా కూడా కేర్ఫుల్నెస్. ఓకేనా, మెటిక్యులస్ అంటే కేర్ఫుల్నెస్ అన్నమాట. సో దీనికి ఆపోజిట్ సో కేర్ఫుల్నెస్. ఓకే, సినోనిమ్ దీనికి. నెక్స్ట్ ఇన్కల్కేట్. సో ఇన్కల్కేట్ అంటే టీచ్ చేయడం అనమాట, టీచింగ్ చేయడం ఇన్కల్కేట్ అంటే. సో ఇన్ఎఫబుల్ అంటే వీ కెనాట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. ఓకే, సో ఇన్ఎఫబుల్ అంటే ఏంటి, విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ ది వర్డ్స్. నెక్స్ట్ రపేసిటీ అంటే ఏంటంటే గ్రీడీ. ఓకే, గ్రీడీ. సో గ్రీడీని రపేసిటీ అంటుంటాము. సో కాన్బియల్ అంటే మ్యారేజ్ కి సంబంధించింది అనమాట, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కి సంబంధించి, వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించి కాన్బియల్ వస్తుంటుంది. సో ఇన్కల్కేట్ అంటే ఏంటి, టీచ్ చేయడము. నెక్స్ట్ గ్రాపెల్ అంటే ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చి స్ట్రగుల్ అనమాట, దీని యొక్క ఆన్సర్. సో ఇక్కడ మనము ఇన్కల్కేట్ అంటే టీచింగ్, సో గ్రాపెల్ అంటే స్ట్రగుల్. సో వెంట్ అంటే ఏంటి అని అంటే మీనింగ్ ఓపెనింగ్ అనమాట. సో మనము ఇది వస్తే వెంట్ లో నుంచి మనకి ఈవెంట్ కలుస్తుంది. సో ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు దాన్ని ఓపెన్ చేయడానికి, దాన్ని స్టార్ట్ చేయడానికి, దాన్ని నడపడానికి ఎవరో ఒక సెలబ్రిటీస్ వస్తుంటారు, అవునా కదా. సో అలా మీరు గుర్తు పెట్టుకోండి. సో వెంట్ అంటే ఏంటి, ఓపెనింగ్ అనమాట. సో నెక్స్ట్ కన్సైంటియస్. సో కన్సైంటియస్ అంటే హానెస్టీ అంటే ఏంటి, హానెస్ట్. సో హానెస్ట్ గా ఉండేదాన్ని కన్సైంటియస్ అంటుంటాము. సో కేర్ఫుల్ తెలిసిందే. ఓగ్ల్ అంటే ఏంటి అని అంటే అలా చూడడం అనమాట, స్టేర్ చేస్తూ చూడడం. కొంతమంది అలా చూస్తుంటారు, లైక్ ఏదైనా కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు కూడా దే విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దట్ కాన్వర్సేషన్ అండ్ దే విల్ జస్ట్ స్టేర్. అంటే ఎవరు ఏమేమి చెప్తున్నారు, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి, అంటే దాన్ని ఏమంటారు అని అంటే అబ్జర్వ్ చేస్తుంటారు, అంటే ఒకలాగా. ఓకే, దాన్ని సంథింగ్ ఏదో అంటారు నార్మల్ మన లాంగ్వేజ్ లో, బట్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇట్. సో పాండర్ అంటే ఏంటంటే ఏదైనా దేని గురించి ఎక్కువగా థింక్ చేయడం అనమాట. సో దాన్ని పాండర్ అంటుంటాం మనము. నెక్స్ట్ టెనిబ్రస్ అంటే మీనింగ్ ఏంటి, ఆబ్వియస్ గా బాధ. ఓకే, సాడ్. సో గ్లమ్ అనేది దీని యొక్క సినోనిమ్. ఆపోజిట్ వచ్చేసి గ్లీ. ఓకే, ఎకస్టసీ. నెక్స్ట్ సో దిస్ ఈజ్ ది లాస్ట్ వర్డ్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే సికెన్ అనమాట. ఓకే, సికెన్. సో ఫార్ములేట్ అంటే ఏంటి, ఏదైనా ఒక మంచి షేప్ లో పెట్టడము, అరేంజ్ చేయడం. సో దాన్ని మనం ఫార్ములేట్ అంటుంటాము. సో రిసైలెంట్ అంటే ఏంటి అని అంటే బ్యాడ్ సిచ్యువేషన్ లో నుంచి మనము స్ట్రెంగ్తెన్ చేసుకుని మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడము, డిఫికల్టీస్ నుంచి మళ్ళీ వెనక్కి రావడము, ఓకే, ఓవర్కమ్ చేసుకోవడం. సో దాన్ని రిసైలెంట్ అంటుంటాము. సో ఇంకా క్యాడెన్స్ అంటే ఏంటి అని అంటే సింగింగ్ కి సంబంధించి క్యాడెన్స్ అంటే. సో ఇక్కడ మీకు క్యాడ్జ్ కూడా వచ్చింది. సో క్యాడ్జ్ అంటే ఏంటి అని అంటే క్యాడ్జ్ అంటుంటాం, అంటే బెగ్ చేసుకోవడం, అంటే అడుక్కోవడం అనమాట.
ఓకే. సో, దాన్ని క్యాచ్ అంటుంటాము. నెక్స్ట్ ఇక్కడ కేడెన్స్ అంటే ఏంటి అనంటే మ్యూజిక్ అంటే ఒక రిథమ్‌లో వాయిస్‌ని తీసుకురావడము. సో, దానికి సంబంధించి ఒక రిథమిక్ వాయిస్ అన్నమాట. ఓకే. సో, దీన్ని రిథమిక్ వాయిస్‌ని దాన్ని అంటుంటాం. క్యారెట్స్ అంటుంటాం. సో, హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. సో, దీని యొక్క పీడీఎఫ్ అనేది మీకు ఆబ్వియస్‌గా టెలిగ్రామ్ ఛానెల్‌లో దొరుకుతుంది. సో, జాయిన్ అయిపోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా అన్ని ఎగ్జామ్ యొక్క అప్డేట్స్ కూడా నేను ఇస్తుంటాను. సో, ఆల్రెడీ ఎస్ఎస్‌సి జీడీ మీద మ్యారథాన్స్ చేశాను. ఏన్షియంట్ హిస్టరీ, సో, పాలిటీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా చేశాను. సో, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో వాచ్ దోస్ ప్లేలిస్ట్‌లో చేసి పెట్టాను. ఓకే. సో, ఇంకా ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ మీ యొక్క ఫీడ్‌బ్యాక్ ఏది ఉన్నా సరే వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగెటివ్. సో, డోంట్ హెసిటేట్. ఓకే. డోంట్ ఫెయిల్ టు ఆహ్, షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ షేర్ యువర్ ఇన్నర్ ఇన్నర్ వ్యూ. ఓకే. సో, షేర్ ఇట్. ప్రతి కమెంట్ నేనైతే చూస్తాను. ఓకే. రిప్లై కూడా ఇస్తాను. బట్ అది లేట్ అయినా సరే ఐ విల్ సీ ఎవ్రీబడీస్ కమెంట్. సో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. సో, హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. సో, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. మీకు బాగా అనిపించింది అనుకుంటున్నాను. సో, లెట్స్ ఎండ్ దిస్ సెషన్. సో, ఇంకా ఇంకొక మంచి ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కంటెంట్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. సో, అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. బాయ్ ఆస్పిరెంట్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్.